பொன்னந்திருவாழி முடிப்பிள்ளைதான் உபதேசித்தனே தன்னென்படியை தனவாத சொல் மணவாள முனி தன் அன்புடன் செய்வு உபதேச ரத்தினமால தன்னை தன்னெஞ்சி தன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. ஞானமனுட்டானவை நன்னாகவே உடையனான உருவையடைந்த கால் மாநிலத்தீர் தேனார் கமல திருமாமகள் குழுனன் தானே వైకుంఠం తరం. ఉపదేశ రత్నమాల అనే ఒక గ్రంథం అనేది స్వామి మనవాళ్ళను అనుగ్రహించింది. మన సంప్రదాయం ఎలాంటి సంప్రదాయం, దాంట్లో ఆళ్వార్లు ఆచార్యుల వైభవం ఏమి, ఈ సంప్రదాయంలో ఎలా ఉండాలా, ఈ సంప్రదాయానికి ఎలా వైభవం ఉండాలి అన్ని తెలిపించేది ఈ గ్రంథం. 73 పాసురాలు, ఆశ్చర్యమైన గ్రంథం. ఆ గ్రంథంలో మనం 61 పాసురంలో మనం ఉన్నాం. అయితే ఆచార్య అభిమానమే ఉత్తారకం అని ఒక పద్ధతి, దాన్ని పెట్టుకొని శ్రీవచన భూషణ శాస్త్రం ఏం చెప్తుందో ఆ చెప్పిన విషయాన్ని మనకి దగ్గర 18 పాసురాల వల్ల మనకి అది తెలిపిస్తున్నాడు స్వామి మనవాళ్ళ. ఆ శ్రీవచన భూషణానికి ఆయన వ్యాఖ్యానం అని గురికిచ్చింటారు. ఆశ్చర్యమైన వ్యాఖ్యానం. దాన్ని తెలిస్తే మనకు ఉజ్జీవనం దొరుకుతుంది అని ఆయన తెలిపిస్తున్నాడు. దానికోసమే ఈ గ్రంథం అనేది చేసేయడని చెప్పచ్చు. అప్పుడు శ్రీ వైష్ణవాలకి చాలా ముఖ్యమైన గ్రంథం ఈ ఉపదేశ రత్నమాల అనే గ్రంథం. దీంట్లో జ్ఞానమనుష్ఠానమైన అన్నాగవి ఉడైనాన గురువైడైన దక్కాల్ అనే ఒక పాసురంలో ఒక ఆచార్యుడు ఎలా ఉండాలా, ఆచార్యుడు వైభవం ఏమి, ఆయనకి జ్ఞానం ఉండాలా అనుష్ఠానం ఉండాలా అని చెప్పి పరిమూలంగా చెప్తుంది. దీంట్లో మనం వ్యాఖ్యానంలో ఒక 4-5 లైన్స్ వ్యాఖ్యానం మనం చూసాము, స్టార్ట్ చూసాము. దాంతో జ్ఞానమనుష్ఠానం 2 ఉండే ఆచార్యుని మనం పట్టుకోవాలని చెప్పింది. అటైతే ఆయన్ని అనుగ్రహం వల్ల మనకి ఏమవుతుంది, మోక్షం జరుగుతుంది. దానిగా అట్లాంటి ఆ ఆచార్య తిరుడి పట్టుకున్నానంటే నన్నాగవే ఉడయనాను గురువై అడైందక్కాల్. ఆ అడైందక్కాల్ అంటే పట్టుకున్నారంటే అటైతే దుర్లభం అని అర్థం. అదే అక్కడ శబ్దం అడైందక్కాల్ ఒక శబ్దానికి అదే అర్థం. పట్టుకుంటారా మీరు, పట్టుకోగలేరా అని అడుగుతాం కదా, ఆ శబ్దాన్ని అక్కడ పెట్టాడు మనవాళ్ళ బాబు. అడైందక్కాల్ అట్లా మీరు చేశారంటే మానిలత్తి, ఓ లోకంలో ఉండేటోళ్ళు ఉజ్జీవం కావాలంటే ఉండారే, ఆ బాధకు చేసేదంటే ఆ తిరుడి పట్టుకున్నారంటే తేనారు కమల తిరుమామగల్ పోయినన్. ఆ తిరుమామగల్ పోయిన శ్రీయపతి శ్రీమన్నారాయణుడు తప్పకుండా మీకు మోక్షం ఇస్తాడు. తానే వైకుంఠం తరం, తప్పకుండా మోక్షం ఇస్తాడని చెప్పాడు. సరే స్వామి, ఆచార్య తిరుడి ఆచార్య అభిమానం తీసుకున్నాను, ఆయన అభిమానం బాగానే పెట్టాడు. అప్పుడు నేను ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పునంతా చూడ్డా అంటే ఏం చూడ్డు. ఎందుకంటే నా దగ్గర తప్పు ఉండాలి అని చెప్పి ఆ ఆలోచన భగవంతుడికి వస్తుందంటే రాదు. ఉండొచ్చు నా దగ్గర తప్పు ఉన్నప్పుడు అది రాదు. ఎందుకు రాదు స్వామి? రికమెండేషన్ చేసిన ఆచార్యుడు వైభవం, రికమెండేషన్ చేసిన ఆచార్యుడు వైభవం వల్ల ఆయన రికమెండేషన్ చేశాడు, ఏం చూడకూడదు. అంతే, మోక్షం చేయాల్సిందే మొదట చూడు. తర్వాత మనం ఏ ఉపాయాలను పట్టుకోవాలి, ఆచార్యుడు తప్ప వేరే ఉపాయం లేదనుకోను కదా. సరే స్వామి, అవి పట్టుకున్న దాని వల్ల నాకు మోక్షమా, ఆ అభిప్రాయం కూడా లేదు. ఆచార్యుడుగా నిర్దేశకంగా ఇస్తున్నాడు, అభిప్రాయం కూడా లేదు. అందువల్ల ఎంతంతలో మనకి అడ్డాలు వస్తుంది. మోక్షానికి పోయేందుకు ఏమేమి అడ్డాలు వస్తుందో అన్ని అడ్డాలు వస్తూ ఉంటుంది. అయినా ఎన్ని అడ్డాలు వచ్చినా కూడా అడ్డాంతి తోచేస్తాడు భగవంతుడు. ఎందువల్ల ఆచార్యుడు సంబంధం తనకు ఉండాలి అని చెప్పి పూర్ణంగా చేసేస్తాడు. అయితే భగవంతుడు ఆ భగవంతుడు మోక్షం ఇస్తున్నాడు కదా, మోక్షం ఇచ్చేడు
అప్పుడు ఆ ఫలితం కావాలి కదా! ఆ ఫలితం కావాలంటే దానికి ఏం చేయాలా? ఆచార అభిమానం కావాలా? ఒకవేళ ఆచార అభిమానం లేదంటే అతను ఇవ్వడా? ఇవ్వడు. ఇతడు ఇవ్వడు. ఎందుకు స్వామి అంటే ఆచార్య అభిమానంతో ఉంటే ఇస్తాడు. లేకపోతే ఇవ్వడు అని చెప్పాడు. సరే ఆచార్య అభిమానం లేదు. నాకు దొరకదా స్వామి? దొరకదని దీనికి ముందు భాషణం, దానికి ముందు భాషణం. ఇది 61 భాషణం. 59, 60 2 భాషలను ఇదే ప్రకారం చెప్పేసాడు. తంగుడు దానికి వ్యతిరేకంగా చెప్పాడు. అన్వయముఖి అని చెప్పాడు. అట్టయితే వెనక నుంచి ముందు చెప్పాడు. ముందు నుంచి వెనక చెప్పాడు. 2 చెప్పాడు. అప్పుడు మనకు ఒకే ఒక ఛాన్స్ ఏంటంటే ఆచార అభిమానం ఉంటే మోక్షం జరుగుతుంది అని తెలుస్తుంది. సరే దీంట్లో ఏం విషయం అంటే భగవంతుడు మనకు మోక్షం ఇచ్చేదనేది నిర్హేతుకంగా ఇస్తాడు. ఇక్కడ మీరు కొంచెం గుర్తుగా వినాల. నిర్గేతుకుంటే ఏ విధమైన రీజన్ లేకుండా దీనివల్ల అతనికి మోక్షం ఇచ్చాను అని లేదు. దీనివల్ల అతనికి మోక్షం ఇచ్చాను అని చెప్పి లేదు. అప్పుడు దీనివల్ల మోక్షం పెడితే అతను నిరపేక్షం. ఏ విధమైన రీజన్ అంటే ఏంది? ఇది చేశాడండి అందువల్ల మోక్షం ఇచ్చాను. ఈ ప్రకారం ఉన్నాడండి అందువల్ల మోక్షం విషయం లేదు. అప్పుడు ఎందుకు మోక్షం ఇచ్చాడు? నాకు మోక్షం ఇవ్వాలని ప్రియం ఉంది ఇచ్చాడు. అంతే. నాకు మోక్షం ఇవ్వాలి. కొంతమంది చెప్తారు కదా, వాళ్ళని ఎందుకు నచ్చింది? వాళ్ళకి ఎందుకు చేశాను? చెయ్యాలనుకున్నాను చేశాను. ఏదో వాళ్ళు మంచి చేసినందుకు కూడా అదంతా కాదు. ఉండొచ్చు, మంచిది ఉండొచ్చు, చెడ్డది ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అయితే నాకు నచ్చింది. ఎందువల్ల నచ్చింది? దానికి రీజనే మనకి సరిగ్గా చెప్పని కాదు. సరిగ్గా చెప్పను కాదు. అదే ప్రకారం మనకు మోక్షం ఇస్తున్నంటే నిర్హేతుకం. ఒక హేతు లేకుండా ఇస్తాడు. అది రెండోది మనం ఉపాయంగా అతను పట్టుకున్నాం. పట్టుకున్న తర్వాత ఆ ఉపాయ భావం అనేది మన మన మనసులో లేదు. అతనే ఇస్తాడు, అతనే ఇస్తాడు. ఇంకో ఉపాయం అనేది లేదని మనకు బాగా తెలుస్తుంది. అయినా కూడా అతనే ఇస్తాడు కదా. అప్పుడు ఎందుకు స్వామి అతనే ప్రధానంగా ఇస్తాడు, అతనే ఉపాయంగా ఉంటాడు, అతనే నాకు అన్ని చేస్తాడు అని ఒక దృఢ అత్యవసాయం, పరిపూర్ణమైన నమ్మకం ఉంటుంది. నమ్మకం ఉంటుంది కదా. అప్పుడు నాకు మోక్షం పోవాలని ఒక ప్రయాసం ఉండదు, ప్రేమ ఉండదు, దాని మీద ఒక ప్రీతి ఉండదు, భగవంతుడు మోక్షం ఇయ్యాలని పూర్తిగా ఉండాలి. ఇది సరిగ్గా మీరు వినాల. నాకు మోక్షం పోవాలా అని చెప్పి ఒక పూర్ణమైన ప్రీతి ఉండాలి. భగవంతుడు ఇతను ఇచ్చే కావాలా అని చెప్పి ఆ ప్రయత్నం అనేది ఉండాలి. ప్రయత్నం అంటే ఏంది? నిర్గోతిక కటాక్షం అది ఉండాలి. అప్పుడు మధ్యలో ఆచార్య కటాక్షం ఎందుకు? ఆచార్య అభిమానం ఎందుకు? అక్కర్లేదే. అతనికి ఇవ్వాలని చెప్పి సిద్ధంగా కాసుకుంటాడు. లేదు నాకు మోక్షానికి పోయేది నాకు ఇంట్రెస్ట్ లేదండి, నాకు పట్టుకోలేదు అని చెప్తే అప్పుడు అలా చేయకూడదు అని చెప్పి ఆచార్యుడు నాకు దిద్దుబాటు చేసి నన్ను ఏదో చేసి మంచి మాట చెప్పి నువ్వు మోక్షానికి పో అని చెప్పి ఒక మాట తీయాలంటే అప్పుడు ఆచార్యుడు కావాలా. నాకు దాంట్లో ఇంట్రెస్ట్ ఉండదు. నాకు దాంట్లో ఇంట్రెస్ట్ ఉండదు. భగవంతుడు ఇవ్వాలనుకుంటున్నాడు. రెండోది భగవంతుడు ఇవ్వాలనుకున్న ఎందుకు వచ్చిన ఆయన లాభం కోసం ఇస్తున్నాడు. ఒక జీవాత్మ ఆయనకు దొరికాడంటే ఆయనకి ఆనందం, ఆయనకి ఇవ్వాలనుకుంటాడు. అప్పుడు మా ఇద్దరికే నాకు భగవంతుడికి డైరెక్ట్ సంబంధం ఉండాలి. అట్లా ఉన్నప్పుడు ఆయనకి నాకు మోక్షం ఇవ్వాలనేది ప్రేమ ఆయనకు ఉండాలి, ఆ ప్రీతి ఉండాలి. నాకు ఆయన దగ్గర పెట్టుకొని మోక్షానికి పోవాలనే అభిప్రాయం నాకు పరిపూర్ణంగా ఉండదు, నిజంగా ఉన్నది. అట్లా ఉన్నప్పుడు మధ్యలో ఈయన ఆచార్యుడు ఎందుకు? ఎందుకంటే మనం దానికి సమాధానం చూడాలి. ఎందుకంటే ఇప్పుడు మధ్యలో ఆచారం ఉంటేదా, ఆచార అభిమానం ఉంటేదా నేను నీకు మోక్షం ఇస్తానని చెప్పి మనం చెప్పాలా, భగవంతుడు చెప్తున్నాడు. ఈ మాట మనం చెప్పాల. నాకు ఎట్లయినా మీరు నాకు మోక్షం కావాలంటాను. అయితే భగవంతుడు ఏం చెప్పినా లేదే, అతని సంబంధం ఉండదా, అతని అభిమానం ఉండదా, నేను నీకు మోక్షం ఇస్తాను. అట్లయితే నీ మోక్షం ఇవ్వవా? మోక్షం ఇవ్వవా? ఆచార్య అభిమానం లేదంటే మోక్షం ఇవ్వవా అంటే ఇవ్వను. అట్లయితే దీని ఒక స్థితి ఒకటి ఉంటుంది. ఏంటంటే కొంతమందికి ఇది చేస్తేనే నా వల్ల ఇది చేయనవద్దండి, లేకపోతే నా వల్ల చేయను కాదండి అని చెప్తారు కదా.
అది కూడా నువ్వే చేసుకోవచ్చు కదా. లేదండి నాకు ఆ శక్తి లేదు, ఆ శక్తి లేదు, అది మీరు చేయించారంటే దాని తర్వాత ఇట్లా నేను చేస్తాను అంటారు కదా. అట్లయితే అదే ప్రకారం భగవంతుడికి డైరెక్ట్ గా మోక్షం ఇచ్చే శక్తి లేదు. అందువల్ల ఆచారుడు సంబంధం ఉంటే మోక్షం ఇస్తాను ఆ అభిప్రాయంలో భగవంతుడు చెప్తున్నాడు అంటే కాదు. ఆయనకి మోక్షం ఇచ్చే శక్తి అనేది పరిపూర్ణంగా ఉండాలి. ఆ శక్తి పూర్ణంగా ఉండాలి. ఎవరిని అడగాల్సిన పని లేదు. స్వతంత్రుడు. ఎవరి దగ్గర ఏం చేయాల్సిన పని లేదు. ఎందుకు ఇచ్చేవాడు నువ్వు అడగతారంటే శిశుపాలుడికి మోక్షం ఇచ్చాడు, అడగనవద్దా? కైకేయికి మోక్షం ఇచ్చాడు, అడగనవద్దా? దశరథుడికి మోక్షం ఇవ్వలేదు, ఎందుకు కైకేయికి ఇచ్చేవు, ఎందుకు దశరథుడికి మోక్షం ఇవ్వలేదని అడగనవద్దా? అంత స్వతంత్రుడు. అతను పెట్టేదే లా. అట్లున్నప్పుడు అదేంటండి ఆచార్య అభిమానం లేదంటే ఇవ్వడంటే, అట్లయితే ఈయనకి శక్తి లేదు కదా, ఆ వైభవం ఇద్దరు లేదు. అట్లయితే ఈయనకేం పేరు? సర్వజ్ఞుడిని పేరు. ఆ సర్వజ్ఞుడనే పేరు ఇతనికి నిలబడదే స్వామి. ఇతనుగా స్వయంగా అన్ని చేసుకుంటే కదా, ఎవరు హెల్ప్ లేకుండా, ఎవరు ఆధారం లేకుండా ఇతనే అన్ని చెయ్యాల. అప్పుడే సర్వజ్ఞుడైన మాట అనేది ఆ స్థితి అనేది నిలబడద్ది. భగవంతుడు సర్వజ్ఞుడంట, అయితే మోక్షం ఇచ్చేదానికి ఆచార్యుని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. కలుస్తుందా? కలవలేదే. అట్లున్నప్పుడు ఏం స్వామి తప్పుగా వస్తుంది స్వామి. అతనికి సర్వజ్ఞుడనే ఒక పెద్ద వైభవం పోతుంది. ఎందుకంటే ఆచార్య సంబంధం లేకంటే కూడా ఇస్తాను అని ఉండాలి కదా. అట్లా లేదే. ఆ సంబంధం ఉంటే ఇస్తాను, లేకపోతే ఇవ్వను. అతని అభిమానం ఉంటే ఇస్తానంటే అప్పుడు సర్వజ్ఞుడిని స్థితి పోతుంది అని మన ఆయన అడిగేది. ఆయన ఏం చెప్పాడు చూస్తా, నాకు పోలేదు, నేను సర్వజ్ఞుడే అన్నాడు. సర్వజ్ఞుడే నీ శక్తి పెట్టుకొని ఇవ్వాలి కదా. అతను చెప్తే ఇస్తానంటే అటైతే అతను చెప్పలేదంటే నీకు శక్తి లేదు కదా అర్థం. అంటే అట్లా కాదు, నా శక్తి పెట్టుకుని ఏం చేసింది తెలుసా, సర్వజ్ఞుడు అనే శక్తి పెట్టుకుని అతను చెప్తేనే ఇస్తా అని ఒక స్థితి నేను పెట్టుకున్నా. అది నాదే, అది కూడా నా శక్తియే. అతను చెప్తేనే ఇస్తాను, అతను ఓకే చెప్తే చెప్తాను, అతని అభిమానం ఉంటే ఇస్తాను అని చెప్పి నేను తీర్మానం చేసుకున్నాను. నేను నాకే డైరెక్ట్ గా ఇచ్చే ఒక అర్హత అనేది ఉండాలి. అయినా కూడా నేనేం తీర్మానం చేసుకున్నాను. కొంతమంది ఉంటారు కదా, స్వామి ఆ పని చేయలేవా, అతను రండి దాని తర్వాత చేస్తా అంటాడు. అతను వస్తే ఏదైనా చెప్పిస్తాడు, ఏం చెప్పడండి, అతను వస్తే చేస్తాను. అప్పుడే ఇతను చేసే అర్హత ఉంటుంది, ఆ పని తెలుసు. తెలిసినా కూడా అతను వస్తే చేస్తానంటే ఏమో ఈయన తీర్మానం చేసుకున్నాడు. ఏం చేస్తున్నాడు, అతను వచ్చేసి అదే ప్రకారం ఆచార్య అభిమానం ఉంటే నేను ఇస్తానని చెప్పి ఇతను డిసైడ్ చేశాడు భగవంతుడు. అప్పుడు ఆ అర్హత అనేది పూర్ణంగా ఉండాలి. దాంట్లో ఆచార్య అభిమానం ఉంటే ఇస్తా అనే ఒక శక్తి ఇతను పెట్టుకున్నాడు. అందువల్ల దీనికి వేదాంత దేశికను పెద్ద ఆయన హాస్యం కవికార్తికేశవిని పేరైనది. సర్వతంత్ర స్వతంత్రుడని ఆయనకి పెద్ద వైభవం. ఆయన ఒక మాట చెప్పాడు దీనికి ఏంటంటే, ఇప్పుడు మన ఆత్మ అంతా ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి ఆత్మ ఉండదు. ఆ ఆత్మ పాడవుద్దా, చెడిపోద్దా, ఈ ప్రకారం ఇప్పుడు పుట్టింది ఇప్పుడు పోద్ది అని ఉండదని లేదు. ఆత్మ నిత్యం, ఆత్మ అనాది, ఎప్పుడు పుట్టలేదు, ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. అటైతే ఆ ఆత్మని పాడు చేసే ఒక స్థితి అనేది భగవంతుడు ఉండదా లేదా? ఆత్మ లేకుండా చేయాల, ఆ శక్తి అతను లేదా? ఆత్మ అనాది చెప్పేశారు స్వామి, ఆత్మ నిత్యం చెప్పేశారే. కృష్ణుడే చెప్తున్నాడు, నైనం చంద్రి శత్రాని ఆత్మని కాల్సనవదు, కొట్టనవదు, అది దాన్ని ఉతకనవదు, ఏం చేయనవదు. ఆత్మ అట్నే ఉంటుంది, శాశ్వతంగా ఉంటుందండి. అట్లయితే ఆ ఆత్మని ఏదైనా చెయ్యాలంటే ఆ శక్తి భగవంతుడు లేదని అర్థం కదా. చేస్తాడా? చేస్తాడు.
అప్పుడు చైన్ కాదు కృష్ణుడు గీతలో చెప్పినాడు స్వామి, శాస్త్రం కూడా చెప్పింది అదంటే. అతను ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాడు, ఆత్మ నేను పాడు చేయను అని ఒక ప్రతిజ్ఞ పెట్టుకున్నాడు. అప్పుడు సర్వజ్ఞత్వం ఉండాలని అర్థం. ఆయన ఆ ప్రతిజ్ఞ చేసిన దానివల్ల దాన్ని ఏం చేయడం చెప్పేశాడు. అదే ప్రకారం ఇక్కడ ఆచార్య అభిమానం ఉంటే నేను ఇస్తాను, లేకపోతే ఇదను. ఆ ప్రతిజ్ఞ చేసుకున్నాడు. అందువల్లగా ఇక్కడ ఆ ప్రకారం అందువల్ల ఏం చెప్తుంది, ஞானம் அனுஷ்டானவை நன்னாகவே உடையனான குருவை அடைந்தால் மானிடத்தி తేనార్గమన తివ్వ మగల్ కూడం ఆనే వైకుంఠం గమం. అప్పుడు ఆచార్య సంబంధం లేదంటే మోక్షం దొరకదు. ఇది ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాను, ఆత్మ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఆ ప్రకారం ఏదైనా మీరు పెట్టుకోవచ్చు. ఏది పెట్టుకున్నా కూడా అదే అర్థంతో వస్తుంది. సరే స్వామి, అట్లయితే మనకు ఒక దాని మీద ఒక పట్టుదల కావాల. అయినా కూడా ఆయనకి సర్వశక్తి సర్వజ్ఞత్వం పూర్తిగా ఉండాలని బాగా తెలుసుకుంది. సరే, దీన్ని జ్ఞానమనుష్ఠానమే నన్నాగోడైనా గురువైన అంటే మనకి ఇప్పుడు ప్రభక్తి చెయ్యాలి కదా, శరణాగతి చెయ్యాలి. శరణాగతి చెయ్యాలంటే ఆ శరణాగతి చేసే శక్తి కూడా నా దగ్గర లేదు. ఆ శక్తి అంటే ఏమి, అది ఎట్లా చెయ్యాలా, ఎలా చేయాలా, ఏ ప్రకారం చేయాలా నాకు లేదు. అయితే ఆచార్యుడు ఏం చేస్తాడు, ఆచార్యుడు ఏం చేస్తాడు ఈరోజు కొంచెం మీరు కొంచెం గుర్తుగా వినాలంటే, మన ఆచార్యుడి దగ్గర సమాచారం చేసుకుంటాము. ఆయన ఏం చేస్తాడు, దాని తర్వాత మనకి ఏం జరగద్ది, దాని తర్వాత మనకి మోక్షం జరుగుతుంది, ఇది ఈ రోజు అందువల్ల జ్ఞానమనుష్ఠానవై నన్నాగవే ఉడైనాన గురువైన దక్కాలని చెప్పాడు. ఇప్పుడు దీంట్లో మనకి శరణాగతి అనే ప్రభక్తి చేసే శక్తి కూడా లేదు, తెలవదు. అది ఎట్లా చేయాలని తెలవదు. తప్పుగా చేశానంటే దాని మీద మనవాళ్ళ మామని ఆర్తి ప్రబంధం ఒక ప్రబంధం, అది నిత్యానుసంధానం ఉండాలి. దాంట్లో ఒక భాషను చెప్తున్నారు, அன்னை குடிநீர் அறிந்தி முளையும் கொடவி தன்னுடைய நோயை தவிராலோ என்னை எதிராக எனக்காக நீ ఇది செய்தால் உனக்கு அது తాழ்వో ఉరై. అటైతే పిల్లలు, చిన్న పిల్లలు ఇప్పుడే పుట్టి 2 నెలలు అయింది, 2 months, 2 నెలలు అయింది. ఏంటో ఆ పిల్లలకి ఒంట్లో బాగాలేదంటే చిన్న పిల్లలకంతా మనం మందులంతా ఇవ్వను కాదు. అని చెప్పేది ఆ కారణం. మందులంతా ఇవ్వను కాదు, తీసుకొని కాదు. అప్పుడు ఆ ఒంట్లో ఏదో ప్రాబ్లం వచ్చేసింది. ఆ ప్రాబ్లం కూడా మంది బాధ, మందిస్తే తీసుకునే ఒక పరిస్థితిలో పిల్లలు, చిన్న పిల్ల ఆ పిల్లలు లేదు. ఏం చేయాలా, ఆ కాలంలో ఏం చేస్తారంటే తల్లికి ఆ మంది ఇస్తారు. తల్లి పాలు ఇస్తుంది కదా పిల్లలకి, తల్లికి ఆ మంది ఇస్తాం. ఆ మంది ఇచ్చిన తర్వాత తల్లి ఆ మంది తాగద్ది. తాగిన తర్వాత ఆ తల్లి పాలు ఇచ్చిన తర్వాత దాని ద్వారా ఆ పిల్లలకి, ఆ తల్లి పాల ద్వారా ఆ మందు పోయి ఆ పిల్లలకి ఆ ఒంట్లో ఉండే ఆ ప్రాబ్లం అనేది సరిపోతుంది. ఈ ప్రకారం చేస్తారు. ఎందుకోసం ఈ మాట చెప్పానంటే అదే ప్రకారం మనవాళ్ళ మామూలు ఏం చెప్తున్నా అంటే, నాకు శరణాగతి కూడా చేయిస్తారు. నేను చిన్న పిల్లలు, 2 నెలల పిల్లలు, చిన్న పిల్లలు, నాకు చేయి తెలియదు. రామానుజ, ఆ శరణాగతి కూడా నువ్వు చెయ్యాలి. ఆ శరణాగతి కూడా నువ్వు చెయ్యాలి. నాకేం తెలవదు, నేను చిన్న ప్రజ, స్థనంజయ ప్రజ అంటారు, అట్లాంటి ప్రజ. అది అంటే అది ఏం తెలవదు. అయితే నాకు ఏం స్వామి ఒంట్లో బాగలేదంటే సంసారం అనే రోగం, ఈ సంసారం అనే రోగం, దానికి మందు కావాలా. దానికి మందు ఏమి, దాని నుంచి బయట రావాలి కదా, ఆ రోగం బయట పోవాలి కదా. ఆ బయట పోవాలంటే దానికి మందు కావాలి కదా. ఆ మందు ఏం స్వామి, ఆ మందు నాకు తెలవదు, ఆ మందు తీసుకొని నాకు తెలవదు. అప్పుడు ఏం చెయ్యాలా, రామానుజ ఏం దానికి మందు ఏమి, శరణాగతి అని ఒక మందు. ఆ శరణాగతి అని ఒక మందు నాకు తీసుకొని తెలవదు, నువ్వు చేసి నన్ను నీ తిరువడిలో చేర్చుకోని చెప్పి ప్రార్థన పెట్టుకుంటుండో ఆర్తి ప్రబంధంలో ప్రార్థన పెట్టుకుంటాడు. అప్పుడైతే మనకి సంసారం అనే ఒక రోగం అనేది, వ్యాధి అనేది పోతుంది. దీనిగా యతిరాజు వింశతుడు చెప్తున్నాడు, శాసస్వయైవ కమలా రమణే స్థితాయ క్షేమశివయ యతీంద్ర భవస్థితానాం అని చెప్పి ఆశ్చర్యమైన వాక్యానికి యతిరాజ వింశతిలో దాంట్లో చెప్తున్న ఇదే ప్రకారం అంటే, ఎందుకంటే ఈ ప్రకారం ఉపాయ అనుష్ఠానం ఆ చేసి
రచించేటోడు ఎవరు? శ్రీమన్నారాయణ కాదు, భగవద్ రామానుజుడు. భగవద్ రామానుజుడు. ఇప్పుడు ఒక విషయం మీరు గుర్తుగా వినాల. ఇప్పుడు ఈ ఈ ఉదయ చిత్రమాలై శ్రీవత్సన భూషణం మీరు వినలేదు అనుకోండి, అయినా కూడా ఈ శ్రీవత్సన భూషణం ఇన్ని కొన్ని రహస్య గ్రంథాలతో ఉంటుంది కదా, ఆ రహస్య గ్రంథాలు అంతా అన్ని దాంట్లోనూ ఇప్పుడు ఉదయ చిత్రమాల 73 పాసురాలు, శ్రీవత్సన భూషణం 463 సూత్రాలు. దీనికి అంతా రామానుజుల వారిగా ఆచారుగా పెట్టుకొని ప్రధానంగా రాస్తారు. బాగా కొంచెం గుర్తుగా ఉండేది ఏం చెప్పిన మీరు తెలుసుకోవాలా. రామానుజుల వారిని పెట్టుకుండా ప్రధానంగా రాస్తాను. అయితే ఆ రామానుజుల వారి అనే శబ్దం దాంట్లో కనిపించదు. అయితే వాళ్ళు హృదయ కమలంలో వాళ్ళు రాసేటోళ్ళు వ్యాఖ్యానం పెద్దవాళ్ళు రాస్తారు కదా, ఆచార పురుషులు. ఇప్పుడు పిల్లలొకాచారే మీరు శ్రీవచన భూషణం సేవించారంటే దాంట్లో రామానుజుల ఆచారుడు రామానుజుడు అన్ని మనకి చేస్తారో అని ఒకే వాక్యాలు ఉంటుందంటే ఉండదు. ఎందుకు స్వామి? ఆయనే కదా ఉత్తాలక ఆచారుడు, ఉంటుందంటే ఉండదు. అదే ప్రకారం ఈ 73 పాసరాలు ఉంటాయి కదా ఉదయ తిరుమలలో. ఈ 73 పాసరాలలో ఏదో 1-2 తావులు ఉంటుంది కానీ మిగతా తావులంతా ఆచారుడు 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 ఆ శబ్దంగా పెట్టుకుంటారు. కానీ ఆచారుడు రామానుజుల వారు అని చెప్పి దాన్ని స్పష్టంగా చేసి ఉంటారు, పెట్టుంటారని పెట్టరు. ఈ శ్రీవచన భూషణం అదే ప్రకారం ఉంటుంది. అదే ప్రకారం ఉదయ సినిమా అదే ప్రకారం. ఎందుకంటే శ్రీవచన భూషణం అయితే ఇదే నంబిళ్ళ పీరియడ్కి ముందు, అంటే నంబిళ్ళ శిష్యులు వడక తిరువీధి పిల్లై గురు పరంపర కొంత మీరు తెలుసుకోవాలి. నంబిళ్ళ శిష్యులు వడక తిరువీధి పిల్లై, వడక తిరువీధి పిల్లై కుమారుడు ప్రేలోకాచార్యుడు. నంబిళ్ళ పీరియడ్ కాలం దాకా రామానుజుల ఆచారుడు రామానుజుల ఆచారుడు రామానుజుల ఆచారుడు అని స్పష్టంగా ఒక్కొక్క గ్రంథంలో ఆ ప్రకారం చెప్తారు. దాని తర్వాత పిల్లలోకాచారం వచ్చిన తర్వాత మనవాళ్ళ మామిడి పర్యంతం మధ్యలో రామానుజుల ఆచారుడు అని ఆ శబ్దమే కనిపించింది. అయితే రామానుజుద్ధ ఆచారుడు ఉత్తాలక ఆచారుడు రామానుజుద్ధ, దాని సందేహమే లేదు. అయితే అది కనిపించింది. ఇప్పుడు దీన్ని చూడండి. ஞானமனுஷ்டானமிவை நன்னாகவே உடையனான குருவை அடைந்த கால் మానిడచ్చి తేనార్గమన తిరుమామగల్ పోయినం తానే వైకుంఠం తను ఈ శబ్దం వచ్చింది కదా. దీంట్లో జ్ఞానం అనుష్ఠానమివై నన్నా, మంచి జ్ఞానం అనుష్ఠానం ఉండే ఆచార్యుడేనే భగవద్ రామాన్ని తిరువిడి పట్టుకోండి మీకు మోక్షం జరుగుతుంది అని చెప్పిండొచ్చా లేదా? అవును స్వామి, అలా చెప్పిండొచ్చునే. చెప్పలేదు. చూడండి, ఆచార్యుడనే గురువు ఉంటే ఆచార్యుడు, నన్నాగవే ఉడైనాడు గురువు అనే శబ్దం ఒకటే పెట్టాడు. గురువు అంటే ఆచార్యుడు. ఆచార్యుడు రామానుజం చెప్పచ్చా స్వామి అంటే చెప్పచ్చు. చెప్పకూడదని కాదు, చెప్పచ్చు. అయితే చెప్పలా. అదే ప్రకారం శ్రీవచన పురుషుల్లో ఆచార్య అభిమానము ఉత్తారకం అక్కడక్కడ చెప్తా ఉంటాడు. ఆచార్యుడు రామానుజుల వారు అభిమానం ఉత్తారకం చెప్పచ్చు కదా, చెప్పరు. ఈ ప్రకారం వ్యాఖ్యానంలో ఆ ప్రకారం ఉంటుందంటే ఉంటేనే ఉండదు. అట్టయితే వాళ్ళకి రామానుజుల వారు ఆచార్యుడు కాదు. ఆచార్యుడు రామానుజుడుదా, వాళ్ళ హృదయక్రమం పూర్తిగా ఆయన్ని తెలుసుకోదా ప్రతి ఒక్క వ్యాఖ్యానం రాస్తాడు, దాని సందేహం లేదు. అయితే ఇది ఏమవద్దంటే ఇప్పుడు ఆయన అవతారం చేసి 1000 సంవత్సరాలు అయిపోయింది. ఇంకో 1000 సంవత్సరాలు పోయింది అనుకోండి, 2000 అవుతాయి. ఇంకో 1000 సంవత్సరం 3000 అయిపోద్ది. అప్పుడు కూడా ఈ ప్రకారం రాజేశారు అనుకోండి. ఏ ప్రకారం? రామానుజుల వారిదా ఆచార్యుడు, ఆయన తిరువడి పట్టుకోండి మీకు మోక్షం ఇస్తాడు. ఇది నిజమే, ఇది అబద్ధం కాదు, నిజమే. ఇదా నిజం. ఈ ప్రకారం స్వామి శ్రీమన్నారాయణ మోక్షం అయిపోతాడు, దాని సందేహం లేదు. రాజేశారు అనుకోండి. ఇప్పుడు 3000 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు కాదు, ఇప్పుడు 2025 3000, 4000, 5000, 10,000 సంవత్సరాల తర్వాత అప్పుడు ఉండేటోళ్ళు అప్పుడు ఇదే పాసనం ఉంటుంది కదా, అప్పుడు ఇదే వ్యాఖ్యానం ఉంటుంది కదా, ఇదే విధంగా కాలక్షేపం చేస్తూ ఉంటారు కదా. చేస్తారా స్వామి? తప్పకుండా ఉంటుంది. శ్రీ వైష్ణవం ఎప్పుడు పోదు. అయితే పోదని చెప్పేసి మనం గమ్మగా ఉండకూడదు. మన ప్రయత్నం మనం చేస్తాం. ఎంత మాత్రం ఎవరో ఒకరిని సంప్రదాయంగా తీసుకురావాలని, నిజం చెప్తే తీసుకురావాలా, ఎవరో ఒకరు తీసుకురావాలనో తీసుకొచ్చి అది పెద్ద కైంకర్యం. మనం పుట్టిన దానికి పెద్ద కైంకర్యం అది. అందుకే కాలక్షేపం అది. అట్లా ఉన్నప్పుడు
ఇప్పుడు ఈ ప్రకారం చెప్పారు అనుకోండి, రామానంద వరద చెప్పేసి రామానంద వరద చేశారు అని చెప్పి ఒక 3000 సంవత్సరాల తర్వాత అప్పుడు వారు ఈ ప్రకారం విన్నారంటే, స్వామి రామానందుల వరద మోక్షం అయిపోతాడు, ఆయనకి అంత వైభవం ఇది చూడండి, వ్యాఖ్యానంలో చెప్పిండది, పుస్తకంలో రాసి ఉండది, పిల్లలోకారు చెప్పలేదు, వ్యాఖ్యానంలో రాయలేదు, పుస్తకంలో రాయలేదు. అయితే రామానుజ వరద అన్నిటికీ ఆయనదా, అది మనసులో ఉండదు. అయితే రామానుజుడు అనే శబ్దం పెట్టకుండా ఆచార్యుడు శబ్దం పెట్టేశారు. ఎందువల్ల ఆ మాట పెట్టారంటే, ఒక 3000-4000 సంవత్సరాల తర్వాత మళ్ళా ఇప్పుడే కాదు, ఎప్పుడో కాదు, ఎప్పుడైనా ఒకసారి అప్పుడు ఏమనుకుంటారంటే, స్వామి నాకు సమాచారం చేసేడే ఆ స్వామి, ఆ స్వామి ఏం మోక్షం అయిపోయింది లేదు, ఆ స్వామికి దీనికి సంబంధమే లేదు. ఎవరు ఉత్తాలక ఆచార్యుడు స్వామి రామానుజుల వారు, అతనే అయిపోతాడు. ఇతనికి ఏందండి ఏం లేదు, ఇతను ఎందుకోసం మతించాలా? ఇప్పుడే మతింపు లేదు. పోయి ఈ భుజంలో సమాచారం చేసుకొని వచ్చేస్తాము, మళ్ళా ఆయన దగ్గరికి పోతానమ్మా సెలవు అడిగి పోలేదని చెప్పాల. కొన్ని వేలు పోవచ్చు, పోతున్నది ఏంటి అదేం స్వామి, అదేం స్వామి, ఎందుకు స్వామి, ఎందుకు స్వామి అంటే పోవాలి. అప్పుడు ఇప్పుడే అభిప్రాయం లేదంటే ఇంకా మన పూర్వాచారులు అందరూ రామానుజుడు ఆచార్యుడు అంటే రామానుజుడు అని చెప్పేసాడంటే పూర్తిగా మర్చిపోతారు. మన ఆచార్యుడు ఉపకారక ఆచార్యుడు పేరు పూర్తిగా మర్చిపోతారు. మర్చిపోయిన తర్వాత ఏమవుతుందే, ఆయన మీద ఒక ప్రీతియే ఉండదు, ఆయన మీద ఒక శ్రద్ధనే ఉండదు. మనకి డైరెక్ట్ గా మనకు సమాచారం చేసే ఆచార్యుడి మీద కొంచెం గుర్తుగా వినాల. అది ఎందుకోసం ఈ మాట చెప్తున్నా, ఇది వ్యాఖ్యానం రాత్రి లేదు, కొన్ని విషయాలతో వ్యాఖ్యానం లేదు. స్వామి పుస్తకం చూసి నేను అన్ని తెలుసుకున్నా అంటే తెలుసుకునే కాదు, అన్ని విషయాలు పుస్తకాలు రాయడం కాదు, కాలక్షేపం వింటేదా తెలుసు. అది నువ్వు ఎట్లా ఉండాల కాలక్షేపం, ఆ పరంపర కాలక్షేపం ఉండాల, పరంపర కాలక్షేపం ఉండాల. ఆ ఆచాడు 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 అట్లా కాలక్షేపం వింటేగా ఆ పద్ధతి అట్నే పౌరాణులు ఉపదేశిస్తారు, ఆ పద్ధతి అదే ప్రకారం వస్తుంది. ఈ పుస్తకంలోనే అది రాయనవద్దంటే రాయడం కాదు. ఎందుకంటే ఇప్పుడే ఎన్ని పుస్తకాలు ఎక్కడ స్వామి చదివేది అంటారు, ఇంకా రాస్తే 1,00,000 పుస్తకం అయిపోద్ది, అది చదవడే చదవదు. ఇప్పుడు సేవాకాలం అంటేనే ఏదో తిరుపతి స్వామి చేస్తాం, లేదు సహస్రనామ పారాయణం చేస్తాం అని చెప్పేస్తారు. ఏ స్వామి నారాయణ సేవకాలు 10 రోజులు దేవుడు స్వామి కూర్చుంటారు, ఎట్లా ఎందుకోసం చెప్తున్నాంటే ఆ ప్రకారం అయిపోయింది కదా. అందువల్ల మనకి ఇప్పుడు ఆచార్యుడు శ్రీ రామానుజుల వారిని చెప్పేశారంటే ఆయన మీద మతింపే ఉండదు, ఆయన మీద ఒక ప్రతిభక్తి లేకుండా పోద్ది. అందువల్ల ఏం చేశారు, ఒక్కొక్క శబ్దాన్ని వీళ్ళు రామానుజులు చెప్పాలా, చెప్పకుండా మూసిపెట్టి దాని రీజన్ అదిదా. ఇక్కడ ఒకటే కాదు, భగవంతుడి గురించి చెప్తారు కదా, 108 దివ్యదేశాలు ఉంటాయి కదా, గుర్తుగా వినాలి. 108 దివ్యదేశాలు ఉంటాయి కదా, ఆ 108 దివ్యదేశంలో ఇది ప్రధానం శ్రీరంగం, శ్రీరంగంతోనే ప్రధానం. అప్పుడు శ్రీరంగందా ప్రధానం, శ్రీరంగందా ప్రధానం, శ్రీరంగందా ప్రధానం చెప్పి ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు అనుకోని, లేదు తిరువేంద్రముడయం తిరుమల 5వ ప్రధానం, లేదు కాంచీపురం 5వ ప్రధానం అని చెప్పారంటే అందరు అక్కడికే పోతారు. స్వామి వీరంతా ఆ ప్రకారం రాజేశ్వర స్వామి పెద్దవాళ్ళు ఏం రాశారో అదే కదా. అందువల్ల అలాగే ఆయన రాయుడు ప్రధానం శ్రీరంగం, ప్రధానం తిరుమలై, ప్రధానం కాంచీపురం అని చెప్పి రాయుడు. అప్పుడు ఏం స్వామి ఉగంధరుడిన దివ్య దేశంగల్, భగవంతుడు ఎక్కడెక్కడుతా ఉన్నాడో ఆ దివ్య దేశం అంటారు. అది కూడా ఆ దివ్య దేశాల పేరు కూడా చెప్పరు, దివ్య దేశాల పేరు కూడా చెప్పరు. ఎందుకు స్వామి అంటే ఆళ్వార్ ఆచారులు సేవించింది విధా స్వామిని సేవించాలా. ఇదే మా ఇంటి పక్కన ఈదిలో ఒక సన్నిధి ఉన్నదండి, భజన మఠం, అదేం లేదండి, వాళ్ళు ఏదో భజన చేస్తారు, పారాయణ ఏదో చేస్తారు, అదంటే పెద్ద వైభవం లేదు, ఆ పెరుమాళకంటే సాన్నిధ్యమే లేదు అని చెప్పటం అనేది ఎంత పాపం తెలుసా. ఆ పెరుమాళ సాన్నిధ్యం లేదు, తిరుమలకి పోయామంటే ఆయన సాన్నిధ్యం ఎక్కువ ఉంది. ఎందుకంటే అక్కడ అర్చకులు చేస్తారు,
ఏ పద్ధతియో ఆగమ శాస్త్ర పద్ధతి ప్రకారం చేస్తారు. అందువల్ల ఆ విగ్రహానికి సాన్నిధ్యం వస్తుంది. ఈ విగ్రహం ఎవరో ఒకరు చేస్తున్నారండి, ఆయనకి ఏం తెలవదండి. ఆయనకి ఏదో కర్పూరాలు చూపిస్తాడు, కృష్ణ రామ గోవింద అనేది చేస్తున్నాడు, ఆయనకేం తెలవదు. అందువల్ల ఈ పెరుమాళకి ఏం వైభవం లేదు. తిరుమల పెరుమాళ్ వైభవం, శ్రీరంగం పెరుమాళ్ వైభవం, కాంచీపురం పెరుమాళ్ వైభవం తప్పు. అందువల్ల ఆ కాలంలో మన పూర్వాచారులు దివ్యదేశం ప్రస్తాపన కూడా చేయరు. అది కాకుండా ఇప్పుడు మన మన ఈదిలోనే ఏదో ఒక చిన్న గుడి లాగుంటది కదా, అప్పుడు ఆయన మన అక్కడంతా కైంకర్యం చెయ్యాలా, చాలా ముఖ్యం అది. అక్కడ పోతాను స్వామి, ఇక్కడ వదిలే అక్కడ, ఇక్కడ వదిలేసి అక్కడ పోతాను. ఆ పెరుమాళ్ అక్కడ ఉండారు. అప్పుడే మనం ఒక అప్పుడు పెరుమాళ్ దగ్గర ఈయనకి శక్తి ఎక్కువ, ఈయనకి శక్తి లేదని వస్తుంది. ఆ ప్రకారం లేనే లేదు, ఏదే లేనే లేదు. అంటే దివ్య దేశంలో దివ్య దేశంలో వైభవం అది. ఇది కూడా కాదు, ఇంకోటి ఇంకో చెప్తాం. మన ఇంటి పెరుమాళ్ అన్నారు కదా, ఆ పెరుమాళకే వైభవం. ఎక్కడికే పోవాలక్కర్లేదు. మా ఇంట్లో విగ్రహ పెరుమాళ్ చిన్నది ఇంత ఉంటుంది, పెట్టుకుంటారు అనుకుని, లేదంటే వదుకోండి. ఇంత ఉంటుంది, ఇంతదా పెట్టుకోవాలా. స్వామి ఈయన ఇంతే ఉండారు, నేదో నాకు తెలిసింది రామకృష్ణ గోవింద అని చెప్పుకుంటాను, ఏదో ప్రసాదం ఇస్తున్నాను. అక్కడ తిరుమలలో ఎంత చేస్తారండి, అది వైభవం అంటే. ఈ పెరుమాళ్ అక్కడ ఉన్నాడు, అది తెలుసుకోవాలి. ఆ పెరుమాళ్ ఇక్కడ వచ్చాడు కాదు, ఆ పెరుమాళ్ ఇక్కడ వచ్చాడంటే ఆయనకి వైభవం అయిపోద్ది. ఈ పెరుమాళ్ అక్కడ పోయాడంటే ఈయనకి వైభవం. మన పెరుమాళ్ వదిలేసి అక్కడ పోకూడదు. అప్పుడు ఏంది స్వామి మన పెరుమాళ్ చెప్పారంటే, నువ్వు నిత్యం తివారాధన చేస్తున్నావు కదా. అందువల్లదా మన పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే, అమ్మకార కొడుకులు దివ్య దేశం, దివ్య దేశం గొప్పైన దివ్య దేశం చెప్పరు. అదే ప్రకారం ఈ ఆచారుడు గొప్పైన ఆచారుడు చెప్పడు. అయితే ఆచారుడు ఉత్తాలాకాచారుడు రామానుడు యుద్ధ, ఆయన తప్ప మోక్షానందం ఇచ్చేది వేరే ఎవరు లేదు. అయితే అది పూర్ణంగా వ్యాఖ్యానంలో రాస్తారంట రాయడు. ఏం రాస్తాడు ఆచారుడు? కామంగా ఉంటుంది, ఆచారుడు కామంగా ఉంటుంది. ఎందుకు స్వామి అంటే, లేదంటే ఇతని ఆచారాన్ని వదిలేస్తాడు, ప్రేమనే ఉండదు. అదేంటి స్వామి, ఆయన మోక్షం అయిపోతాడా? మా పెద్దవాళ్ళంతా రాసి పెట్టారు, నేను చూసిన వ్యాఖ్యానంతో నేను చదివి ఉన్నాను. వాళ్ళు ఈ ప్రకారంగా రాసి పెట్టినారు, రామానుజుడు వద్ద అయిపోతాడని చెప్పి. ఈ అభిప్రాయం వచ్చింది అనుకోండి, మన ఆచారాన్ని వదిలేస్తాం. అది కూడా కింద అప్పుడే వాళ్ళు ఆలోచించుదా ఇవాళ చేసినారు. మీరు చూస్తారండి శ్రీవచన భూషణలో ఒక్క తావలో కూడా రామానుజుల వారి పేరు ఉంటుందంటే ఉండనే ఉండదు. ఆచారుడు 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 ఆచారుడు. అదే ప్రకారం దివ్య దేశం శ్రీరంగం, కాంచి, ఏ మన నెల్లూరు పెన్నారులోనే రంగనాథ్ ఉంటారు కదా, ఆ పేరు ఏదో పేరు చెప్తారంటే చెప్పరు. అట్లా దానికి వైభవం ఉన్నది. అది కాకుండా ఇట్లా చెప్పేశారు అనుకోండి, చెప్పేశారంటే స్వామి వాళ్ళు పెద్దవాళ్ళు రాశారు, అద్దా నిజం, అక్కడే పోతారు, అందరూ అక్కడే పోతారు. అప్పుడు అక్కడ రష్ ఎక్కువ అయిపోతుంది. రష్ తిరుమలకి ఇంత రష్ ఉంటే ఏదో ఇస్తున్నాడు అతను అని అనుకొని పోతున్నారు కదా. అదే ఇచ్చేది మన ఈదిలో ఉండే పెరుమాళ్ కూడా ఇస్తాడు. మనం ఏమనుకుంటాము, మనం చేసే పూజ పునస్కారాల వల్ల ఆయనకి శక్తి వస్తుంది అని అనుకుంటాం. కాదు, ఆయన అక్కడ వచ్చి కూర్చోన్నాడు. తానుగంద ఊరు తమరుగందది ఎవ్వూరువం అపూర్వం, తమరుగంద ఎప్పేరు మట్ర పేరు. ఆయనగా మనం ఏం తెలుసుకుంటామో ఆ ప్రకారం వచ్చి కూర్చుంటాడు. అట్లయితే మనం చేసే పూజ పునస్కారం వల్ల ఆయనకి పూర్తిగా వైభవం లేదా స్వామి? దానివల్ల కాదు. అది ఈ మాట చెప్పారు అనుకోండి, అట్లయితే స్వామి రేపు టాల్చి నేను పూజ చేయలేదు అంటూ కూడా ఆయన సాన్నిధ్యం తగ్గదు కదా. మనం ఎట్లా వ్యతిరేకంగా ఎట్లా మనం లోపల పోయి అది మనం మార్చుకుంటామని చూస్తూ ఉంటాం. అది మీరు తప్పు చెప్పాలని చెప్పానని చెప్పలేదు, అందరికీ అడిగనేది చేర్చేది. ఏది లూప్ హోల్స్ దొరకద్ది. అట్లయితే నేను చేసిన దానివల్ల ఏమంటే కొంతమంది నిత్యం తిరువారాధన చేయలేదంటే ఆ పెరుమాళ సాన్నిధ్యం పోతే ఎందుకు? పెరుమాళుడు అట్లా నల్లంగా పడి ఉన్నాడు, సాన్నిధ్యమే లేదు, ఏమీ లేదు అని అంటారు కదా. అట్లయితే నేను చేసిన దాని వల్ల అంటే, ఇప్పుడు మీరు చెప్పేసారు నేను చేసిన దాని వల్ల కాదు, ఆయనకి ఎప్పుడు సాన్నిధ్యం ఉంటుంది, మనం ఏమి సాన్నిధ్యం ఇవ్వలేదు అని చెప్పేశారు కదా. అప్పుడు రేపు తిరువారాధన చేయలేదు తప్పలేదు కదా అంటే తప్పు.
ఇప్పుడు మీరు చెప్పారా స్వామి, సాన్నిధ్యం పోదు అట్లే ఉంటదినే, నాకు పోద్ది, నాకు దోషం వస్తుంది, ఆయనకేం లేదు. ఇప్పుడు నాకు దోషం వస్తుంది, ఆయనకి ఏం లేదనే కోసం మనం చేయకుండా ఉండకూడదు. ఇంకా ముఖ్యం. ఎందుకు చెప్తానంటే భగవంతుడు ప్రేమగా వస్తాడు. అందువల్ల ఆ భగవంతుడు ఈడు వాడు ఈడు లేనే లేదు, ఏది విదేశమైనా. అందుకదా మన ఇంటి పెరుమాళ కూడా చాలు. అప్పుడు మన ఇంటి పెరుమాళ చేయిస్తా ఉంటే మనం అక్కడ పోవాల్సిన పని లేదా? ఎక్కడ శ్రీరంగం పోవాల్సిన పని లేదా? తిరుమలకి పోవాల్సిన పని లేదా? ఇలాంటి ఒక పరిస్థితి ఒక 2000 సంవత్సరం ముందుగా వచ్చింది శ్రీరంగంలో. ఆయనకి ఒక అరయ్య స్వామి, అరయ్య స్వామికి ఆయన శ్రీరంగంలో రోజు తాళం వేసుకుంటా పెరుమాళ ముందు నారాయణ దీపంలో అరయ్య స్వామి సేవిస్తూ ఉంటారు. ఆయన తిరుమల పోయి సేవించాలని ఏదో ఒక ప్రయాసం వచ్చింది. ఈయనకి రంగనాథుడికి ఈయన వదలటానికి ఈయనకి ఇష్టం లేదు. ఏం చెప్పంటే ఆయన సేవించడం బాగుండదు, నిత్యం వింటున్నాను, ఆనందంగా ఉండదు, ఈయన నన్ను వదిలేసి అక్కడ పోతున్నాడే అని చెప్పి ఆయనకి. సరే పోతున్నా అంటే ఏం చెప్పేది, నువ్వు పోవాలన్నా? అవును పోవాలా, పోయి సేవించేసి వచ్చేస్తాను అన్నాడు. అటైతే 2 బాసరాలు సేవించేసిపో అన్నాడు. ఏం బాసనం కావాలన్నాడు? అమరనాథిపురాన్ బాసనం చేయించున్నాడు. సేవించాడు. మొదటి బాసనం చేయించాడు, రెండవ బాసనం చేయించాడు, మూడో బాసనం చేయించాడు. చేయించేటప్పుడు మూడో బాసనం పూర్తి అయిపోయింది. పూర్తి అవ్వక ముందు నేను పోలేదు ఇంటికి వచ్చాను. ఏమైంది పోతాను చెప్పేవే? అరయ్య స్వామి చూసి స్వామి అడిగాడు, పెరుమాళ్ అడిగాడు. లేదు లేదు నేను పోలేదు అని చెప్పేసి. అటైతే ఆ మూడో పాసరంలో ఏదో ఉండదు. మూడో పాసురం మందితాయ్ వడవేంగడ మామలై వాడవர்கள் సంధి చెయ్య నిండాన్ అరంగ తరవనయాన్. అటైతే ఆ త్రివేంద్రముడియాన్ ఆ శ్రీనివాసుడు అతనే రంగనాథుడుగా ఇక్కడ వచ్చి సైనించుకున్నాడు అని చెప్పి ఆ భాష. అప్పుడు అతనే ఇతనంటే ఎందుకు నేను అక్కడ పోవాలా? అప్పుడు అరయ్య స్వామి మార్చుకున్నాడు. ఎందుకు చెప్తున్నంటే అప్పుడంటే అది అని చెప్పేది దివ్యదేశం పోనాల్సిన పని లేదు, ఇట్లనే ఉండండి అది అది అని చెప్పాల. అనుభవం దొరకద్ది, అనుభవం దొరకద్ది. అది చెప్పని వచ్చిన విషయం ఏమంటే ఆ దివ్యదేశ పెరుమాళ్ చాలా గొప్ప స్వామి. మా ఇంటి పెరుమాళ్ లేదు, మా ఈదలో ఉండే పెరుమాళ్ళు అక్కడ ఒక చిన్న సన్నతి ఉన్నది, అదంతా ఏం లేదు స్వామి అట్లా అనుకోకూడదు. అదిదా అభిప్రాయం. అందువల్లదా మిగతా ఆచార్య పురుషులంతా సుమారు స్వామి రామానుజులు వాడదా అని చెప్పి అభిప్రాయం రాకూడదు అనే కోసం ఏం చెప్పారు? ఆచారుడు ఆచారుడు అనే శబ్దాన్ని మన పెద్దవాళ్ళు పెట్టారు. అందువల్ల ఈ శబ్దంలో చూడండి, ஞானமனுஷ்டானவை நன்னாகவே உடையனான குருவை அடைந்தக்கால், నన్నాగు ఉడైనాన రామానుజరై అడైందక్కాల్ అని అని మనవాళ్ళని పెట్టుండొచ్చు కదా. గురు అనే శబ్దం తీసేసి రామానుజుల వారి శబ్దాన్ని పెట్టుంటే ఇంకా మనకి ఆనందం. స్వామి రామానుజుల వారి పేరే చెప్పేశారు, ఆయన తిరుపతి పట్టుకోవాలా, ఆయన తిరుపతి పట్టుకోవాలా అని చెప్పి మనకి ఒక కన్ఫ్యూషన్ కూడా రాదు. ఏం కన్ఫ్యూజన్? గురువు చెప్పారు, ఎవరు గురువు, ఎవరు గురువు, ఎవరు గురువు చట్టంగా చెప్పొద్దా? 10 మందిలో అక్కడ ఉన్నారంటే అతన్ని పిలి అని చెప్పాను. స్వామి 10 మందిలో ఉన్నప్పుడు ఎవరు స్వామి పేరు చెప్పండి అని చెప్తాం కదా. అదే ప్రకారం గురువు అనే శబ్దాన్ని తీసేసి అట్లా నన్నాగై ఉడైనాన రామానుజరై అడైందక్కాల్ అని పెట్టచ్చు కదా. పెట్టలేదు. ఇదే లాస్ట్ భాషనం చూడండి, ఈ ఉపదేశ రత్నం లాస్ట్ భాషనం. இந்த உபதேச ரத்தினமானதன்னை சிங்கதன்மில் ஆழம் சிந்திப்பார் எந்த యతిరాజని ఇన్నరులకెందు విలక్కాగ. అక్కడ యతిరాజన్ అనే శబ్దాన్ని పెట్టాడు మనవాళ్ళ మామిడి. ఆ శబ్దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండొచ్చుదా లేదా? ఎందుకు పెట్టలా? అదే ప్రకారం శ్రీవచనం గురించి పెట్టిండొచ్చు కదా, ఎందుకు పెట్టలా అంటే మన మీద అంత నమ్మకం, మనం వదిలేస్తాం మన ఆచార్యుడిని, అంత ఏ పరిస్థితి వదలం కాదు, అందువల్ల పెట్టేశాడు. అది కాకుండా ఇంకోటి ఏంటంటే ఈ మన ఈ నమ్మెరుమాల్ మన పెరుమాల్ ఒక్కొక్క దివ్యదేశం చూస్తారు కదా. ఆ ఎది చూస్తేనో ఆ పెరుమాల్ అంటే అన్ని పెరుమాళ్ళు అంటారు. ఇదే స్వామి రోజు మనం చెప్తున్నామే, கடல் சூழ்ந்த மண்டலகம் வாழ అడియారుగల్ వాడ అరంగనగర్ వాడు రోజు మనం చెప్తున్నామే. అప్పుడు శ్రీరంగం బాగుండాలని చెప్తున్నా అంటే శ్రీరంగం బాగుండాలని చెప్పేది ఉంటే అది వచ్చి వేరు. ఒక చెట్టు వస్తుందంటే చెట్టు అడుగున ఉండే వేరు కావాలి కదా, అది ప్రధానంగా అందువల్ల చెప్తున్నామా కానీ వేరే ఏం లేదు. అందువల్ల
ఈ ప్రకారం ఉండకూడదు. ఆచారుడికి ఏ విధమైన కొరత రాకూడదు. మన డైరెక్ట్ ఆచార్యుడు ఎవరు? ఉపకారక ఆచార్యుడు. దాని మీద ఏ విధమైన కొరత రాకూడదు అనుకుంటుందా ఈ ప్రకారం ఆ పేరు చెప్పకుండా ఈ ప్రకారం ఉంటారు. అయితే దివ్య దేశం పేరు కూడా ఎందుకు ఉంటుంది చెప్పలేదంటే అక్కడ ఒకటే రష్ అయిపోద్ది. తిరుమలలో వచ్చేస్తుంది అనుకోండి. ఆ ప్రకారం అప్పుడు ఎప్పుడు ఒకటి చాలా రష్ అయిపోయిందంటే జనాలు ఎక్కువ వచ్చేసారంటే ఆగమం కొంచెం తగ్గిపోద్ది. ఆగమం ఆ చేసే పద్ధతులు ఈ ప్రకారంగా తిరువారాధన క్రమం అంతా ఉంటది కదా, తప్పకుండా తగ్గద్ది. అప్పుడు తిరుమల తగ్గిపోయిందని చెప్తారు. అవును, సందేహమే లేదు, సందేహమే లేదు. ఏం స్వామి తగ్గింది? 1.5 గంట సేపుతో ఆయన నిద్రపోయేది. 1.5 గంట సేపు అంతదా ఆగమ ఆ ప్రకారం చెప్తుందా? లేదే. అప్పుడు ఆగమ ప్రకారం లేదే. అప్పుడు ఇది చేస్తున్నారు స్వామి అంటే చేస్తున్నారంటే ఏం చేసేది? ఇంకా లేదంటే జనాలు చూడను కాదు. ఆ 1.5 గంట చెప్పినా వదులుతున్నారని అనుకోవాల్సిందే. ఆగమ ప్రకారం పూర్తి అనేది అక్కడ లేదు. అదే లేదంటే సరిగ్గా జరగద్దా స్వామి? జరగచ్చు. జరగకుండానే పోవచ్చు. మనం పోయి చూస్తే వస్తుంది. ఏ రష్ లేదు, ఫ్రీగా ఉండదు. వాళ్ళు ఆగమ శాస్త్రముగా చేస్తారా? అదేం జరగదు. ఎందుకు చెప్తారంటే అందువల్ల ఇదంతా మనకి ఎట్లా జరగద్ది, ఎలా జరగద్ది, ఏ ప్రకారం ఇది కూడా వాళ్ళు దివ్యదేశం పేరు, ఆచారుడి పేరు, పెరుమాళ్ పేరు చెప్పకుండా పూర్తిగా చెప్పేసాడు. అందులో చెప్పిన ఆ ప్రకారం చేసి ఇప్పుడు ఇది తెలుసుకొని ఎందుకోసం పేరు చెప్పలేదు ఇక్కడ, అందుకోసం ఈ మాట చెప్పింది. ஞானமனுஷ்டானவை நன்னாகவே உடைனான உருவை அடைந்தக்கால் మాన్యకి తేనార్గమన తిరుమామగం తానే వెళ్ళి అటైతే దీనికి ఈ ప్రకారం ఉందిగా పుట్టి ఇప్పుడు పిల్లలుగా చేత రాయిలా బలవాళ్ళ మనం రాయిలా అంత రాయలేదు చెప్పి ఇప్పుడు సందేహం లేకుండా మనకి ఎందుకోసం పేరు పెట్టలేదు, ఎందుకోసం దివ్య ప్రస్తావన చేయలేదు బాగా తెలిసిపోయింది. సరే, అయితే వాళ్ళు తిరువులలో పూర్తిగా రామానుజుల వారిదా ఉండాలి, అది తెలుసుకోవాలా మనం. వీళ్ళు రాయలేదంటే అటైతే వీళ్ళు తర్వాత అందువల్లదా పుస్తకాలు చూస్తే మాత్రం చాలా కాలక్షేపం వినాలి. అంటే ఈ విషయం నేను చెప్పిన విషయం పుస్తకంలో ఉంటుందంటే మీరు ఇప్పుడు వ్యాఖ్యానం ఉంటుంది కదా, ఈ వ్యాఖ్యానం ఉంటుందంటే ఒక లైన్ రాసి పెడతారంతే, దానికి ఏం అర్థమే మనకు కనిపించదు. అప్పుడు మీరు ఎట్లా చదువుతారు? మహాచార్యుడు చెప్పాడు, మహాచార్యుడు ఆయన ఆచార్యుడు చెప్పింటాడు. అట్లనే పరంపరగా వస్తూ ఉంటుంది. ఆ పరంపరగా వస్తూ ఉన్నప్పుడు ఎంతగా మనకు పుస్తకం చూసే జ్ఞానం పూర్తిగా ఉన్నా కూడా నాకు తెలుగు తెలుసు, అరవం తెలుసు, సంస్కృత భాష తెలుసు, అన్ని వ్యాఖ్యానాలన్నీ తెలుసు, తెలిసినా కూడా కాలక్షేపం వినలేదు చేయలేదంటే లాభం లేదు. అందుకన అందువలన ఓరాన్ వడియా ఉపదేశిస్తారు మున్నోర్ ఏరా ఎతిరాద లింగంలో అంటే ఒక్కొక్క వ్యాఖ్యానం మధ్యలో ఏదో 4-5 శబ్దాలు ఉంటుంది. అది రాయి అది కాలక్షేప అధికారంగా చెప్తాను. అందువల్ల కాలక్షేప వినాలడానికి అటుతే ఎంత స్వామి నా ఆచార్యుడు చెప్పండి, నేను చెప్పాను, ఆయన ఆచార్యుడు చెప్పాడు, ఈ ప్రకారం ఉంటుంది అంటుంది. సరే, ఆ ప్రకారం ఆయనే వెళ్ళిన తర్వాత ఆ శిష్యుడు వచ్చి చెప్తాడు కదా, ఈ ప్రకారం ఈ సభద ఎన్నో 1000 సంవత్సరాలుగా ఈ ప్రకారం వస్తుంది, ఇదన్నీ పుస్తకాలు కదా ఆయన కాదని చెప్పేసి. అయితే వాళ్ళ తిరుమలలో రామానుజుల వార్త పూర్తిగా ఉంటారని అర్థం. సరే, ఎందువల్ల పేరు రాయలేదంటే ఆయన మీద మనకు అభిమానం వచ్చేస్తుంది, మన ఆచార్యుడి మీద అభిమానం రాదని చెప్పి రాసిపెట్టి జ్ఞానం అనుష్ఠానమై నన్నాగవే ఉడయనాన్న. ఇప్పుడు మనకి వ్యాఖ్యానం చెప్తాను. నన్నాగ ఉడయనాన్న దీంట్లో జ్ఞానం అనుష్ఠానం జీవైన జ్ఞానం ఒకటి, అనుష్ఠానం ఒకటి బాగా చూసుకోండి. జ్ఞానం అనుష్ఠానం అని చెప్పి ఇప్పుడు వ్యాఖ్యానం సందేహిస్తాను. జ్ఞానం ఉండాలి, విద్యా జ్ఞానం అవే ఉపాయ అధ్యవసాయ రూపமாகும் உபேய அத்தியவசாயமாய் உண்டானாகிறது. அனுஷ்டானமானது சாதாரண குணமாக அலர்மேல் வந்து உரமார்பம் உன் அடிக்கீழ வந்து போது என்று வடிவிழா அடிமை செய்ய வேண்டும் என்று நாயேன் வந்தறிந்தேன் நல்கி என்ன ஆட்கொண்டு என்றும் சொல்லப்படுகிறார். உபாய உபேய அனுஷ்டானங்களை இதிலே வாக்கியத்தவத்தில் பிரதிபாக்க ஆகியால் சத்பதமான நிஷ்டனான சதாச்சார நிலை இங்கே சமாசனாக அருளை செய்து இவனுக்காக தான் உபாய அனுஷ்டானம் பண்ணி ரட்சிக்க வல்ல மகா பாகவதன் ஆக வேணுமிரே இவன் இவை இவையென்றோ நல்ல இவையென்றோ தீய. అప్పుడు ఇవై జ్ఞానం అనుష్ఠానం ఇవై మీరు ఇలాగా నేను ద్రావిడ భాషలో చెప్తున్నాను, ఏం శ్రమ పడద్దు, దానికి ఏం అర్థం అనేది మన తెలుగులో చెప్పేస్తాం. జ్ఞానం అంటే తెలుసు, అనుష్ఠానం తెలుసు. ఇవై
ఇవై అంటే ఇది ప్లూరల్, ఇది జ్ఞానం అనేది ఒకటి, అనుష్ఠానం ఒకటి, ఇవై అంటే మిగతా అంతా కలుపుతుండే ఒకటి పైకి ఉండేది ఇవై అని చెప్తారు. ఆ ప్రకారం ఇవై వచ్చింది. అప్పటి ఇవై అంటే ఏంటి స్వామి? జ్ఞానం తెలుస్తుంది, అనుష్ఠానం చేసుకుంటే. ఇవై అంటే ఏంటి? దీనిగా మన நம்மாழ்வார் பெரிய திருவந்தாதி பாசுரம் దాని ఇతనే ఇవయండ్రోడల్ల ఇవయండ్రో తీయ ఇవయండ్రివై అరివేనేலும் అంటే జ్ఞానం అనుష్ఠానం ఇది రెండు ఉంటుంది. జ్ఞానం అనే ఒక ఇవై, అనుష్ఠానం అనే ఒక ఇవై. అటైతే ఈ రెండు కలపాల. రెండు కలిపితే జ్ఞానం అనుష్ఠానం అట్లాంట ఇవై. ఇవై అంటేనే జ్ఞానం ఇప్పుడు చెప్తాం కదా, అదేంటండి దాంతో కలిపి అది అని చెప్తాం కదా. అదే ప్రకారం జ్ఞానమేమి అనుష్ఠానమే ఇదంతా కలిపిన అది అదా ఇవై అంటారు. జ్ఞానం అనుష్ఠానం ఇవై అని చెప్ప. అప్పుడైతే జ్ఞానం అంటే ఏంటి, అనుష్ఠానం అంటే ఏంటి, రెండు కలపాలి కదా. జ్ఞానం అనుష్ఠానం రెండు కలిపి అక్కడ జ్ఞానం అంటే ఏంటి, జ్ఞానం అనుష్ఠానం అంటే జ్ఞానం అనుష్ఠానం ఇవంట. ఇప్పుడు జ్ఞానం అంటే ఏంటి, అనుష్ఠానం అంటే ఏంటి? జ్ఞానం అంటే శతశతు వివేక జ్ఞానం లేదు. శతశతు వివేక జ్ఞానం అటైతే వివేక జ్ఞానం అంటే ఏమి? మనం చెప్తారు కదా, బుర్ర ఉండదు అంటారు. ఆ మాట చెప్పకూడదు అయినా కూడా మీకు అర్థం కాదని చెప్తాను. వినం ఏదైనా తెలుస్తుందా అప్పుడు ఆ వివేక జ్ఞానంగా జ్ఞానం. అయితే ఆ వివేక జ్ఞానం ఉండదు కదా. ఆ వివేక జ్ఞానం ఏది చెప్తుంది? అదేం చెప్తుంది? సత్తును ఒకటి చెప్తుంది, అసత్తును ఒకటి చెప్తుంది. అట్లయితే ఆ జ్ఞానం సరైన జ్ఞానం ఒకటి, తప్పైన జ్ఞానం కూడా జ్ఞానమే. నువ్వు ఒక విషయాన్ని తప్పుగా తెలుసుకున్నాను, అది జ్ఞానం కాదండి చెప్పినవదు, అది తప్పైన జ్ఞానం. ఇంకో విషయాన్ని సరిగా తెలుసుకున్నాను, సరైన జ్ఞానం. అప్పుడు జ్ఞానంలో రెండు రకాలు ఉన్నది, సరైన జ్ఞానం, తప్పైన జ్ఞానం. అయితే దీంట్లో ప్రయోజనం ఉండాలి, దీని దాంట్లో ప్రయోజనం లేదు. అప్పుడే మోక్షం పోయేదానికి ఉండే జ్ఞానం మనం పట్టుకోవాలా, మోక్షం పోకుండా ఉండే జ్ఞానం మనకి ప్రయోజనం లేదు, వదిలేయాలి. అప్పుడు మనకి ఏది వదలాలా ఏది పట్టుకోవాలా అని ఒక జ్ఞానం ఉండాలి కదా, అది జ్ఞానం. ఆ జ్ఞానం రెండుగా ఉంటుంది. అప్పుడంటే అసత్య జ్ఞానం, సత్తు జ్ఞానం. సత్తు జ్ఞానం అంటే మోక్షం పోయేదనుకుంటే ఒక స్థితి, ఆ జ్ఞానం. అసత్య జ్ఞానం అంటే మోక్షం పోకుండా ఉండేది ఒక జ్ఞానం ఉంటుంది, ఆ జ్ఞానం. అదా అసత్ సత్ వివేక జ్ఞానం అని చెప్తారు. వివేకం అంటే ఇది మంచిది ఇది చెడ్డది అని ఎడదీస్తాం కదా స్వామి. అదంతా మంచి వస్తువు ఇత పెట్టండి, చెడ్డ వస్తువు అని తోసేయండి అని చెప్తాం కదా. ఆ మంచి చెడ్డది తెలిసిందంట. అయితే దాని మీద స్వామి நம்மாழ்வார் పెరియ తిరువందాలు ఇవయండ్రే నల్ల, నల్ల అంటే మంచిది, ఇవయండ్రో తీయ, తీ అంటే చెడ్డది, ఇదంతా మంచిది ఇదంతా చెడ్డది అని చెప్పి మనకేం చేస్తారు, మనకి విడిదీసి సపరేట్ చేస్తారు, మనకు సపరేట్ చేస్తారు. అంశపక్షి వినబడిందారా? అంశలాగా అనుకుంటారు అంశపక్షి. ఆ అంశపక్షి ఏం చేస్తుందంటే పాలు నీళ్లు రెండు కలిపెట్టారు ఒకటి. ఇప్పుడు ముందంతా పోస్తాం, పాలు కొద్ది నీళ్లు కలిపి ఇదిగో పాలు తీసుకోండి, 1 లీటర్ 1 లీటర్ తీసుకున్నారు కదా. అయితే ఆ అంశపక్షికి ఉండే ఒక సామర్థ్యం ఏమంటే పాలు నీళ్లు రెండు కలిపి పెట్టేసాను, అది దగ్గరికి వచ్చి ఆ పాలు సపరేట్ చేసేది, నీళ్ళు సపరేట్ చేసేది. కలిసిన తర్వాత ఎట్లా ఆ సామర్థ్యం దానికి ఉంటుంది. అంశపక్షికి అది ఉండదు, రెండుని ఇడదేసేది. అంటే అంశపక్షి ఇప్పుడు ఉండదు, ఇప్పుడు కనిపించదు. ఇప్పుడు మనకి ఈ దేశంలో కనిపించేది ఎక్కడో హిమాలయ పర్వతం మానసరోవర్ అంటారు. ఆ మానసరోవర్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఎవరు పోయేది, ఎవరు పోయి చూసేది తెలవదు కదా. ఆ మానసరోవర్ అయితే మనంతా చూసింది ఏం చేసింది, అయితే అది ఎక్కడో ఉండదు. అది లోకాల్లో ఉండే పక్షి. అంశపక్షి అనేది దేవలోకంలో ఉండే పక్షి. అది పురాణ కాలంలో పూర్ణంగా చెప్తా ఉన్నారు. ఆ దేవలోకం ఇక్కడ వచ్చి పురాణ కాలం చెప్తా ఉన్నారు. ఆళ్వార్లు ఆచారాలు అప్పుడప్పుడు ఇది తీస్తా ఉంటారు. ఆళ్వార్లు అంశపక్షి అని చెప్పి అన్నమాయి మునివరుడు అమరరేత్త అని చెప్పి ఆళ్వారు పాసం అంతా ఉంటారు, అప్పుడు చెప్తా ఉంటారు. ఆ ప్రకారం అయితే అది చెప్తా ఉంటారు కానీ మనకు కనిపించిందంటే కనిపించింది. అయితే అంశపక్షి ఏం చేస్తుంది, ఇది మంచిది ఇది చెడ్డది. అంశ అవతారం భగవంతుడు చేసినాడు. అంశ అవతారమే
భగవంతుడు పూర్తిగా చేసిన కదా, అదేం చేస్తుంది, పాలు నీళ్లు సపరేట్ చేస్తుంది కదా. అదే ప్రకారం నాకేం తెలియదు, ఇది మంచిది ఇది చెడ్డది నేను తెలుసుకోవాలి కదా. అది తెలుసుకునేదా న్యాయం. అదేమి మంచిది తీసుకోవాలా, చెడ్డది వదిలేయాలా, ఇదా జ్ఞానం. జ్ఞానం అంటే ఇదా జ్ఞానం. చెడ్డది వదిలేయాలి, త్యాజ్యం అనేది. అప్పుడు ఉపాధేయం, ఉపాధేయం అంటే తీసుకునేది, త్యాజ్యం అంటే వదిలేసేది. ఇది రెండు ఉండదా. ఎట్లాంటి జ్ఞానం, ఇది జ్ఞానం. తర్వాత అనుష్ఠానం, జ్ఞానం అనుష్ఠానం ఇవై. అనుష్ఠానం అంటే ఏంది, ఆ జ్ఞానం తెలుసుకున్నాను, ఏమేమి తెలుసుకున్నాను, ఇది సరిగ్గా ఉండదు ఇది తప్పుగా ఉండదు అని తెలుసుకున్నాను కదా. తెలుసుకున్న తర్వాత సరి స్వామి తెలుసుకునేది చాలంటే అది చాలదు, తెలుసుకున్న తర్వాత దాన్ని చెయ్యాలి కదా. చెయ్యాలి కదా, ఎట్లా చెయ్యాలా, అద్దా అనుష్ఠానం. మంచి తీసుకొని దానికి ఏం చెయ్యాలో చెయ్యాలి, చెడ్డదిని ఏం చేయాలా వదిలేయాల, అది చేసేదే. చెడ్డది తీసుకోకూడదు, చెడ్డది వదిలేయాల, అది అనుష్ఠానమే. మంచి తీసుకొని దానికి ఏం చెయ్యాలో అది చెయ్యాల, అది అనుష్ఠానమే, ఇద్దా అనుష్ఠానం. అప్పుడు జ్ఞానం ఉండాలా, అనుష్ఠానం ఉండాలా, ఈ రెండు ఉండాలి కదా. ఈ రెండుదా అది అనుష్ఠానం, రెండు కలిపిదా జ్ఞానం అనుష్ఠానం జీవై. ஞானம் అనుష్ఠాన జీవై నన్నాగవే ఉడయనాన ఊర్వై అడైందక్కాల్ అట్లని చెప్పిన. అట్టయితే ఆ జ్ఞానం అనేది ఏంది, నేను తెలుసుకునేది ఉండే ఉపకరణం. నేను తెలుసుకున్నా అప్పుడే జ్ఞానం అనేది ఏంది అది తెలుసుకున్నా. అయితే ఆ జ్ఞానం అనుష్ఠానం రెండు ఉంటది కదా. అయితే జ్ఞానం అనే ఒక శబ్దం, అనుష్ఠానం అనే ఒక శబ్దం, రెండు కలిపిందిదా జీవైన అర్థం. రెండు కలిపిందా ఇవన్నీ అర్థం. అట్టయితే ఏమర్థం, ఏది పట్టుకోవాలనో అది పట్టుకోవాలా, ఏది వదలాలనో అది వదలాల. అట్టయితే ఈ జ్ఞానం వల్ల అనుష్ఠానం ఎట్లా చెయ్యాలా, ఈ జ్ఞానం తెలుసుకున్నాను ఇది మంచిది చెడ్డది, అయితే చేసేది ఎలా చెయ్యాలా, లేదు స్వామి అది చెడ్డది వదిలేయాలా, మంచిది తీసుకోవాలని చెప్పా, అదిదా అనుష్ఠానం. అదా ఉపాధేయం అంటే పట్టుకునేది, వదిలేసేయండి అంటే వదిలేసేది, ఇదే అనుష్ఠానం. అది జ్ఞానం అనుష్ఠానం ఇవై. అటైతే జ్ఞానం అనుష్ఠానం ఇవై అని చెప్పారు. ఇవంటే ఇది రెండు, ఇది రెండు జ్ఞానం అనుష్ఠానం ఇవై. అటైతే సత్తు అసత్తు ఈ రెండు తెలుసుకున్నాం కదా. దాంట్లో ఏది త్యాజ్యం, ఇది ఉపాధేయం, ఏది మనం తీసుకోవాలా, ఇది వదలాలా అని చెప్పి తెలుసుకునేది అనుష్ఠానం వచ్చేసింది. సరే స్వామి, దీంట్లో ఈ ప్రకారం అనుష్ఠానం వచ్చిన తర్వాత ఈ జ్ఞానం అనుష్ఠానం రెండునే. జ్ఞానం ఒకటే రెండా, అనుష్ఠానం ఒకటే రెండా ఉండదు. దానిగా జీబై అనే శబ్దం పెట్టాడు. అనుష్ఠానం ఒకటే రెండా, జ్ఞానం ఒకటే రెండా. ఒకటే రెండే అనుష్ఠానం అంటే ఒక శబ్దమా, ఒకే కార్యమా, జ్ఞానం అంటే ఒకే జ్ఞానమా కాదు. అదేంటంటే దాన్ని ఏం చెప్తున్నా, దీంట్లో ఎట్లా అంటే జ్ఞానం అంటే అనుష్ఠానం అంటే ఈ రెండుగా చెప్పుకోవచ్చు. జ్ఞానం రెండు ఏమి, సత్తు అసత్తు. జ్ఞానం రెండు ఉంటాయి కదా, సత్తు అటుదేమి చెడ్డ జ్ఞానం మంచి జ్ఞానం, సత్తు అసత్తు వివేక జ్ఞానం. అదే ప్రకారం అనుష్ఠానంలో రెండు ఉండాలి. జ్ఞానంలో రెండు ఉండేది, ఇది మంచిది ఇది చెడ్డది తెలుసుకునేది రెండు వచ్చేసింది. అనుష్ఠానం రెండు ఏం స్వామి, ఇది వదిలేయాల్సింది ఇది తీసుకోవాల్సింది. అనుష్ఠానంలో ఇది వదిలేయాల్సింది అదే త్యాజ్యం ఉపాధేయం ఉంటారు. త్యాజ్యం అంటే వదిలేసి తోసేసేది, ఉపాధి అంటే తీసుకునేది, ఇదిదా అనుష్ఠానం. ఈ రెండు ఉండేదా అప్పుంటే ఇది అన్ని కలిపిదా ఇవై. జ్ఞానం అనుష్ఠానం ఇవై. ఇవై అంటే ఇది అప్పుంటే జ్ఞానంలో రెండు, అనుష్ఠానంలో రెండు. జ్ఞానంలో రెండు మంచిది చెడ్డది తెలుసుకున్నాను, అనుష్ఠానం రెండు మంచిది తీసుకున్నాను చెడ్డదిని వదిలేసాను. అయిపోయింది, అనుష్ఠానం అయిపోయింది. ఇది తెలుసుకుని జ్ఞానం వచ్చింది కదా. అయితే ఈ ప్రకారం ఉంటే రెండు ఒకటా అనే సందేహం. మనకి జ్ఞానం ఒకటే అంట. అదే విధంగా ఆచార్యుడి దగ్గర మనం దగ్గరికి పోతాం కదా, ఆయనకి జ్ఞానం ఉండాలా అనుష్ఠానం ఉండాలి. జ్ఞానం అనుష్ఠానం ఇవై నన్నాగవే ఉడైనాను గురువై అడైంది అక్కాలని శబ్దం ఉండదు కదా. ఆ ఆచారుడు ఎలా ఉండాలా, జ్ఞానం పూర్తిగా ఉండాలా, అనుష్ఠానం పూర్తిగా ఉండాలా. అప్పుడు జ్ఞానం అనుష్ఠానం పూర్తిగా ఉండే ఆచారుడిగా మనం పట్టుకోవాలా. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, మనకు తెలిసిన పాసనం. ఆ పాసనం నుంచి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. తిరుప్పావైలో 13వ పాసనం 14వ పాసనం కాలక్షేపం అయిపోయిన తర్వాత చూడండి.
దాంట్లో పోదరి కన్నినాయ్ అని ఒక శబ్దం వస్తుంది, నావుడయాయ్ అని ఒక శబ్దం వస్తుంది. పోదరి కన్నిన అనే శబ్దం 13వ భాషణం, నావుడయ అనే శబ్దం ఉండేది 14వ భాషణం. ఈ రెండు పాత్రలు ఉండేదా, ఈ రెండు పాత్రల్లో ఏం చేస్తుంది, తల్లి గోదాదేవి ఇద్దరు లేపుతుంది. 6వ పాత్రం నుంచి 15వ పాత్రం దాకా 10 పిల్లల్ని లేపుతుంది మనం చూసాము కదా. అప్పుడు దీనిలో 13, 13, 14 13, 14 రెండు పాత్రలను ఏం చెప్తుంది, పోదని కన్నినాయను ఒక అమ్మాయిని పిలుస్తుంది, లేచిరా పండుకొని నిద్రపోతున్నావే కృష్ణానుభవం పోవాలి కదా రాని పిలుస్తుంది. 14వ పాసనంలో నావుడయా లేచిరా అని చెప్పి పిలుస్తుంది. దీంట్లో పోదరి కన్నిన, కన్ను అంటే కన్ను, పోదు అరి కన్నిన, పోదు అని అంటే ఆశ్చర్యమైన కన్ను అంట. కన్ను అంటే ఏమిటి అర్థం, కన్ను అంటే దానికి జ్ఞానానికి కన్ను అని చెప్తారు. కన్ అనే శబ్దానికి జ్ఞానం అని అర్థం. అప్పుడు జ్ఞానం ఉండాలి, అప్పుడే ఆ అమ్మాయికి అపారమైన జ్ఞానం ఉండాలి అని అర్థం. పోదరిక్కనిన అప్పుడే 13వ పాసరం ఉండే అమ్మాయికి, పోదరిక్కనిన అమ్మాయికి జ్ఞానం ఉండాలి అని అర్థం. అదే 14వ పాసరం నావుడాయ్ కాదు, నావుడాయ్ చెప్పే కదా. ఆ పాసరంలో ఏమర్థం అంటే, నావుడాయ్ అంటే బాగా మాట, నావన్న నాలిక, మంచి నాలికంట, ఏంటంటే బాగా సామర్థ్యం మాట్లాడొద్దంట. అప్పుడే వాక్చాతుర్యం, వాక్చాతుర్యం పూర్తిగా దీంట్లో ఉండాలి అని చెప్పి చెప్తున్నాడు. అయితే ఇప్పుడు నేను ఎందుకోసం ఎత్తానంటే బాగా తెలుసుకోండి. ఆ పాసనంలో ఉండే అర్థం ఇప్పుడు నేను చెప్పబోయేది లేదు. ఆ పాసనంలో అర్థం ఏమంటే, నావుడయా ఇట్లా నువ్వు పండుకున్నావు, నానాథా నావుడయా ఇట్లా నువ్వు పండుకుంటావే, సిగ్గు లేకుండా పండుకుంటావే అని చెప్పి అక్కడ పూర్తిగా ఆమె గురించి తప్పుగా చెప్తుంది బయట ఉండేటోళ్ళు. లేపేది కూతురం, నువ్వు రాలేదు, ఎందుకు రాలేదు, ఇంకా పండుకొని నిద్రపోతున్నావే, నువ్వు పెద్ద మాట చెప్పేవే, నేను ముందు వచ్చి నిలబడతాను చెప్పేవి కదా, ఇప్పుడు పండుకొని నిద్రపోతున్నావే అని చెప్పి వీళ్ళు బయట ఉండేట్లు అరుస్తున్నారు. ఆ ప్రకారం ఆ పాట. అయితే ఇక్కడ మనం అని ఎత్తింది ఎందుకోసం అంటే, ఆ పాటలో ఒక మంచిది నావుడ అంటే వాక్చాతుర్యం. ఆచారుడికి బాగా మాట పలకాల, బాగా కాలక్షేపం చెయ్యాల, బాగా ఒక్కొక్కరి నిందివాడు చెయ్యాలి, మంచి ఉపదేశం చెయ్యాలి. ఆ సామర్థ్యం అనేది 14వ అయితే ఇద నిజం. 14వ పాసనంలో నావుడయా అనే శబ్దంలో ఇద నిజం. అయితే మనకు అర్థం కావాలి అనేది కోసం గోదాదేవి ఏం చేసింది, వాళ్ళకి ఏదో తప్పున్నట్టుగా మనకి చెప్తుంది. ఇట్లా చెప్తే మనకు అర్థమవుతుంది, ఆ ప్రకారం చెప్తుంది. అప్పుడు నావుడయా అంటే ఏమర్థం, మాట బాగుండాలి. అదే ప్రకారం అది అనుష్ఠానం. తర్వాత పోదరి కన్నిన అంటే ఏంటి, కన్ను బాగుండంటే జ్ఞానం. రెండు వచ్చేసిందా, పోదరి కన్నిన అనే ఒక శబ్దంలో జ్ఞానం వచ్చింది, నావుడాయ అనే ఒక శబ్దంలో అనుష్ఠానం వచ్చింది. ఆ దేవి ఆమె దేవి గోదాదేవి ఏం చెప్పిందో దాన్ని అట్నే తీసుకొని మనవాళ్ళని ఆ శబ్దాన్ని చేసుకొని జ్ఞానం అనుష్ఠానం పెట్టేశాడు. అప్పుడు పోదరి కన్నిన శబ్దాన్ని తీసుకొని జ్ఞానం పెట్టాడు, నావుడయ శబ్దాన్ని పెట్టుకోవడం ఏం చెప్పేసాడు, అనుష్ఠానం పెట్టేసాడు. ఇవి రెండు వచ్చేసిందా, నానాథ నావుడయ అని చెప్పిందా, అటు ఇది రెండు వచ్చేసిందా పోదరెక్కిన. ఈ రెండు ఆచారుకుంటే అడయాలంటే ఆయనకుంటే ఆయన పూర్తిగా ఉండాలా. ఆచారుడు ఎట్లా ఉండాలా, జ్ఞానం అనుష్ఠానం ఉండాలా, లేదంటే ఆచారుడు కాదు. ఇంత చెప్తున్నాను కదా, వెంటనే వేరు విధంగా ఆలోచించకూడదు. అది ఎప్పుడు చెప్తాంటే పూర్తిగా కాలక్షేపం విని తర్వాత సందేహాలు ఉంటే అడగాలి. ఇప్పుడు ఈ ఆచారం ఉండే లక్షణం ఏమి, జ్ఞానం అనుష్ఠానం పూర్తిగా ఉండాలా. దానిగా శ్రీవచనం పూర్తిగా చెప్తుండ్రు. అయితే మంచి జ్ఞానం మంచి అనుష్ఠానం పూర్తిగా ఉండాలి కదా. అప్పుడు మంచి అనుష్ఠానం మంచి జ్ఞానం ఉండాలంటే దాని మీద ఒక ప్రేమ ఉండాలి, ప్రేమ ఉండాల. ప్రేమ అంటేనే ఆచార్యుడు జ్ఞానంగా ఉన్నాడు, ఈ ఆచార్యుడు ఎంత జ్ఞానంగా ఉన్నాడు, ఎంత అనుష్ఠానంగా ఉన్నాడు అని చెప్పి మనం అందులా పడకూడదు. ఆచార్యుడు ఎంత జ్ఞానం అండి, ఎంత అనుష్ఠానం అండి అట్లా అనుకోవాలి. ఈయనకి ఎదురంటే ఇది ఎట్లయితే మాట్లాడతాడు చూడండి, ఏంది ఈయన ఇట్లా చేస్తాడు అని అట్లా అనుకోకూడదు. ఎంత జ్ఞానం ఎంత అనుష్ఠానం అని చెప్పి అనుకోవడం. అటుతే అనుష్ఠానం ఆ అనుష్ఠాన జ్ఞానం మీద మనకు ఒక ప్రేమ ఉండాలి. ఆచార్యుల దగ్గర జ్ఞానం అనుష్ఠానం ఉంటుంది కదా, దాంట్లో ఒక ప్రేమ ఉండాలి. ఆ జ్ఞానంతో ప్రేమ ఉండాలా, అనుష్ఠానంతో ప్రేమ ఉండాలి. ఎందుకోసం ప్రేమ ఉండాలంటే మనకి ఆ జ్ఞానం కొద్దిగా ఇస్తాడా,
ఆ అనుష్ఠానం కొంచెం మనకు నేర్పిస్తాడా అని చెప్పి దానికోసం ఆయన దగ్గర ప్రార్థన పెట్టుకొని చిన్నగా మాట్లాడాలి ఆచార్యుల దగ్గర. స్వామి ఇస్తారా లేదా? మనం ఇది ఏంటంటే వినయం, వినయ ఆంచుని వినబెండారు కదా, ఆ వినయంతో ఆచార్యుడి దగ్గర ఏంటంటే సామాన్యంగా ఒక తప్పు చేశాడు, ఒకటి తప్పు చేసేసి అతను ఒక ఒక యజమానుడి దగ్గర పోయి ఎట్లా ఉంటాడా, నేను తప్పు చేశాను ఏమి అట్లా మాట్లాడతారా, తెలియకుండా చేసేసాను నన్ను క్షమించు, ఎట్లా వినయంగా మాట్లాడతాడు ఆ ప్రకారం ఆచార్యుడి దగ్గర ఒక్కొక్క శిష్యుల్ని మాట్లాడాలి. అప్పుడు శిష్యుడు తప్పు చేశాడు, అవును ఇంత పాపాలు ఉన్నదే, ఈ పాపాలు పోంగొట్టేటువంటి ఎవరు ఆచార్యుడే కదా, తప్పకుండా తప్పు చేసినాడు అది మనకి అక్కడ తప్పు చేసిన ప్రత్యక్షంగా తెలుస్తుంది, ఇక్కడ మనకి తెలవదా ఉంది. ఆ ప్రకారం అంత వినయంతో ఆచార్యుడి దగ్గర పోరాలా, ప్రేమ ఉండాలా, పూర్తిగా జ్ఞానం అనుష్ఠానం రెండు ఉండాలి అని చెప్పి దాని మీద మనకు ఒక అభిప్రాయం అభిమానం ఉండాలి. ఆచార్యుడి దగ్గర అభిమానం అదా జ్ఞానం అనుష్ఠానం వై నన్నాగవి ఉడయనాన. ఇప్పుడు ఒక శాస్త్ర వాక్యాలు తీసుకున్నాం, స్వజ్ఞానం ప్రాపక జ్ఞానం ప్రాప్య జ్ఞానం ముముక్షుకి జ్ఞానత్రయ ఉపాదేయం ఏతత్ అన్యతే నకించన, ఏతత్ అన్యతే నకించన. స్వజ్ఞానం ప్రాపక జ్ఞానం ప్రాప్య జ్ఞానం ముముక్షుకి ஞானத்தை உபாதேயம் என்னும்படி சுரூபானுரூபமான உபாய உபேய விஷய ஞானம் இப்படி தயார்த்த பிரதிபாதகமான சீவசம்பூதனுடைய ஞான அனுஷ்டானங்களை நன்றாகவே உடையனான குருவை இவற்றால் பரிபூர்ணனாய் இருப்பதொரு பரம சத்தனிஷ்டனை ஆசிரியித்தால் ஆயிட்டு காரியகரமாவது இவற்று ஒன்று குறைவிலும் ஆசிரியிப்பவனுக்கு அந்த ஆசிரிய பலம் கலை கட்டாது. ஆசிரியமா சட்டம் స్వజ్ఞానం ప్రాపక జ్ఞానం ప్రాప్య జ్ఞానం ముముక్షుడికి మూడు జ్ఞానం ప్రధానంగా ఉండాలంట. అర్థపంచకం ఒకటి, అర్థపంచకం వినబడినారు కదా మీరు, అర్థపంచకం 5 జ్ఞానం అంటూ ఉండాలి. ఏం జ్ఞానం స్వామి? పరమాత్మ జ్ఞానం, మన గురించి జీవాత్మ జ్ఞానం, ఆ పరమాత్మను ఎలా పట్టుకోవాలి ఉపాధి జ్ఞానం, ఆ పరమాత్మ ఇంతవరకు నేను పట్టుకోకుండా ఉండానే దానికి ఏం విరోధులు ఆ విరోధి జ్ఞానం, పరమాత్మ తిరుముడి పట్టుకున్న తర్వాత నేను ఏం చెయ్యాలి పురుషార్థ జ్ఞానం, ఇది 5 ఉండాల. అప్పుడు ఏమి పరమాత్మ స్వరూపం, జీవాత్మ స్వరూపం, పురుషార్థ స్వరూపం, విరోధి స్వరూపం, ఉపాయ స్వరూపం, ఈ 5 ఉండాల. అయితే ఇప్పుడు మనం ఎక్కింది ఏం చేసిన 3గా చెప్పాడు. స్వజ్ఞానం ప్రాపక జ్ఞానం ప్రాప్య జ్ఞానం ముముక్షుడికి, ఇదంతా సంస్కృత భాష. ముముక్షుంటే మోక్షానికి పోవాలనే అభిప్రాయం, ఆ ఇచ్చే ఆ ప్రీతి పెట్టుకునే ఒక్కొక్క జీవాత్మకు ఉండే 3 జ్ఞానం. స్వజ్ఞానం ప్రాపక జ్ఞానం ప్రాప్య జ్ఞానం. స్వజ్ఞానం అంటేనే ఇతని గురించి తెలుసుకోవాలి, జీవాత్మ స్వజ్ఞానం ప్రాపక జ్ఞానం ప్రాప్య జ్ఞానం, భగవంతుడు తెలుసుకోవాలా, దాని తర్వాత పురుషార్థం తెలుసుకోవాలి, ఈ 3 తెలుసుకోవాలా, ఇదంతా తెలుసుకోవాలి. సరే స్వామి, దీని తర్వాత మిగతా ఏం తెలుసుకోవాల్సిన పని లేదని చెప్పింది. జ్ఞానత్రయం ఉపాధేయం, ఈ 3 జ్ఞానాలు తప్ప ఏతత్ అన్యది నకించనగా, మిగతా వాళ్ళు తెలుసుకొని ఏం లాభం లేదన్నాడు. కొంతమంది ఏదో డిగ్రీ ఇచ్చే చదువుతారు, చదివిన తర్వాత ఆ పేరు వెనకాల వేసుకుంటారు, ఆ ఏబిసిడి ఇంగ్లీష్ లెటర్స్ ఉంటుంది కదా, ఏదేది ఉంటుంది 26 వేసుకుంటారు, 26 27 అది పూర్తిగా వేసుకుని ఇంత చదువుకున్నారంటే ఏ లాభం లేదు. ఈ జ్ఞానం లేదంటే ఏ లాభం లేదని కదా. స్వజ్ఞానం ప్రాప్త జ్ఞానం ప్రాపక జ్ఞానం ముముక్షుడికి అని చెప్తారు కదా, అందువల్ల ఇప్పుడు చెప్తుంది. అప్పుడు అవి చెప్పారు, అదే స్వామినే ప్రాప్త్య బ్రహ్మణ రూపం ప్రాప్త్య ప్రత్యుప్యాత్మనగా ప్రాప్త్యుపాయం ఫలం ప్రాప్తే తథా ప్రాప్తి విరోధి చ వదంతి శకలావేదాగా శేతిగాద పురాణగాగా వినయస్య భగాత్మానగా భేదవేదాత్మవాదినగా. స్వామి ఇదంతా కొంచెం అర్థం కాదు, ఏం కష్టమే లేదు. మనం తిరువాడిని క్షమిస్తాం కదా, దాంట్లో తనియం ఉంటుంది కదా, తనియం ఉంటుంది కదా, ఆ తనియంలో మొదటి తనియని భక్తామృతం చదనానమోదనం సర్వాత్కంతి షటకోపమని క్షమిస్తాం కదా. దాంట్లో లాస్ట్ తనియం చూడండి, మిక్క ఇరనిలయం மெய்யாம் உயிர்நிலையும் தக்க நெறியும் தடையாகி தொக்கியலும் உள்வினையும் வாழ்வினையும் போதும் குருகையர்கோன் யாழினிசை வேதத்தியல் కదా. அதுதான் அர்த்தம்.
కట్టమే లేదు, ఏ కట్టమే లేదు. సంస్కృతంలో ఈ వారం మనం రోజు చేయించేదాన్ని, రోజు చేయిస్తామా లేదు తర్వాత అయినా కూడా మన తిరువాయుని సేవాకాలం పెట్టినా ఆ తనిని సేవిస్తాం కదా, దాంట్లో అర్థపంచ ఒకటి, ఆ అర్థపంచకం, ఆ అర్థపంచక జ్ఞానం పూర్తిగా ఆచారుడికి ఉండాల. అట్లయితే ఇక్కడ 3 జ్ఞానం చెప్పారు, మళ్ళీ ఇక్కడ 5 జ్ఞానం చెప్తున్నారు. 3 5 స్వామి? 3 జ్ఞానం అనేది ఏంటి? నన్ను గురించి తెలుసుకోవాలా, భగవంతుడి గురించి తెలుసుకోవాలా, అది పురుషార్థం ఏం తెలుసుకోవాలని చెప్పారు. ఇప్పుడు ఏదంటే విరోధి ఏం తెలుసుకోవాలంటారు, ఆయన్ని పట్టుకునేది ఉపాయం ఏం తెలుసుకోవాలని చెప్తారంటే ఈ 5 ఉంటుంది కదా అర్థపంచకం, ఆ అర్థపంచకాన్ని ఫిల్టర్ చేసి 3గా చేశాడు. అర్థపంచకాన్ని ఫిల్టర్ చేసి 3గా చేసి దీనికి పంచీకరణ అని పేరు. దీనికి ఏం పేరు? పంచీకరణ అని పేరు. దీనికి ఒక గుర్తు కొట్టి చెప్తాను. పంచీకరణ ఏంటంటే త్రివిక్రణం పంచీకరణం 2 ఉండాలి. ఈ మనం ఎప్పుడో చూసి ఉంటాము అనుకుంటా, సరిగ్గా గుర్తురా. త్రివిక్రణం ఆయన మళ్ళీ ఇప్పుడు చెప్పేస్తాను, సులభంగా చెప్తాను. త్రివిక్రణం పంచీకరణం అంటే పృథివీ అప్పుడు తేజస్వాయు ఆకాశం ఉంటుంది కదా, పంచభూతాలు. ఆ పంచభూతాలని ఒకటితో కలుపుతా ఉంటాడు, ఒకటితో కలుపుతా ఉంటాడు. అదే పంచీకరణని పేరు. అయితే శాస్త్రం పంచీకరణం చెప్తుంది, అదే శాస్త్రం త్రివిక్రణం చెప్తుంది. త్రివిక్రణం అంటే ఏం తెలుసా? పృథివీ అప్పు తేజస్ ఈ 3 మొత్తం కలుపుతాడని ఒక వాక్యం చెప్తుంది. పృథివీ అనగా ఆ పృథివీ అప్పు తేజస్ వాయు ఆకాశం కలపలేదా స్వామి? కలుపుతాడు, అది కూడా కలుపుతాడు. అయితే త్రివిక్రమం అంటే 3 కలుపుతాడని అర్థం. 3 కలుపుతా అంటే పృథివీ అప్పు తేజస్ ఈ 3గా కలుపుతాడు, దానికి త్రివిక్రమం పేరు. అదే పంచీకరణం అంటే 5ని కలుపుతాడు. అయితే ఇప్పుడు 5 కలిపిన దాన్ని 3ని చెప్తాను, 3 కలిపిన దాన్ని 5ని చెప్తారు కదా. అదే ప్రకారం ఎట్లా త్రివిక్రణమా పంచీకరణమా అంటే త్రివిక్రమం చెప్తే కూడా అది పంచీకరణం అనే ఒక శబ్దానిదే పోయి చేరద్ది. ఎందుకంటే 3 ఒకటే కలిపేదే లేదు, భగవంతుడు 5ను కలుపుతాడు. అప్పుడు శాస్త్రం ఎందుకు స్వామి త్రివిక్రణం చెప్పిందంటే సులభంగా చెప్పాలి కదా, కొంచెం సింపుల్ గా చెప్పాలి కదా, మనకి ఇంత సింపుల్ గా చెప్పాలి కదా. దానికోసం ఈ 3 కలిపితేనే మిగతా 2 కలిపిన దానికి ఉపలక్షణమైన కోసం కలిపింది. అదే ప్రకారం ఇక్కడ 5 స్వరూపాలు ఏంది? పురుషార్థ పరమాత్మ స్వరూపం, జీవాత్మ స్వరూపం, పురుషార్థ స్వరూపం, ఉపాయ స్వరూపం, విరోధి స్వరూపం, 5 స్వరూపాలు ఉన్నది. అయితే ఒక శాస్త్రమేమో 5 స్వరూపంలో 3 స్వరూపం ప్రధానంగా చెప్తుంది. పరమాత్మ స్వరూపం, జీవాత్మ స్వరూపం, పురుషార్థ స్వరూపం, విరోధి స్వరూపము, అదాంతరం ఉపాయ స్వరూపం చెప్పాలంటే దాని లోపలనే ఉండదు, దాని లోపల ఉండదు. అందువల్ల ఇది త్రివిక్రణం పంచీకరణం లాగా ఆ ప్రకారం పెట్టుకోవచ్చు. అందువల్ల ప్రజ్ఞానం ప్రాప్య జ్ఞానం ప్రాపక జ్ఞానం ముఖ్యపికి అని చెప్పి ఈ ప్రకారం చేసింది. సరే స్వామి, దీని ఎట్లంటే 5కి 3 చెప్తారు కదా, కాలక్షేపం పెట్టుకోవచ్చు. 5కి 3 స్వామి? 5 చెప్పారు, 3 దొరికింది. 3 చెప్పారు, 5 దొరికింది. ఇది 5కి 3 ఉండదా? ఉండదు స్వామి, పంచీకరణం. 3 స్వామి త్రివిక్రణం. ఈ 2 వస్తుంది కదా. ఇదే ఇంకా నేను 2 3 చెప్తాను. ఎందుకోసం నేను చెప్తానంటే 3 చెప్పేసి ఇప్పుడు 5 చెప్తానంటే 2 ఒకటే. ఇంకోటి రహస్యత్రయం ఉంటుందా, తిరుమంత్రం ద్వయం ధర్మస్వ రహస్యత్రయం ఉంటుంది కదా. ఇప్పుడు రహస్యత్రయం ఉంటుంది కదా, అర్థ పంచకం ఉండాలి కదా. మన సంప్రదాయం 2 ఉండాలి. అర్థ పంచకం ఇప్పుడే మనం చూసాం కదా, పరమాత్మ, జీవాత్మ, ఉపాయం, విరోధి, పురుషార్థం 5 స్వరూపాలు అది చూసాం కదా. ఈ 5ని 3గా చేసేదండి రహస్యత్రయం చూసాం కదా. అదే ప్రకారంగా ఇక్కడ 5 3 చేసి ఇదే ప్రకారం ఇంకోటి చెప్తాను. ఇతిహాస పురాణంలో ఈ ప్రకారం చెప్పాల్సిన 5 3 5 3ను ఒక ఉపన్యాసం హెడ్లైనే పెట్టుకోవచ్చు. 5కి 3 అదేం ఉపన్యాసంలోనే ఏ స్వామి ఏదో చెప్తానన్నారండి, 5కి 3 రాసి పెట్టుకోండి. 5కి 3 5కి ఈరోజు ఏం స్వామి ఉపన్యాసం? 5కి 3 ఏం స్వామి అంటే 5కి 3 అంటే 5 1 3 1 2 ఒకటే. 5 3 అదే ప్రకారం ఇది ఇప్పుడు 5కి 3 ఇంకోటి చెప్పేదా. ఇప్పుడు 3 చూసాము, 1 స్వరూపం, 3 5 చూసాము. దాని తర్వాత అర్థపంచకం రహస్యత్రయం చూసాము. మూడోది ఏంటంటే మనం సహస్రనామం పారాయణం చేస్తాం కదా, విష్ణు సహస్రనామం. విష్ణు పారాయణం చేసేటో దాంట్లో ఏ
పారాయణమైనా కానీ ఏ ఆళ్వార్ పాసురమైనా కానీ దాంట్లో భగవంతుడికి 5 స్వరూపాలు ఉంటుంది. పరత్వం, వ్యూహం, విభవం, అంతర్యామి, అర్చయన 5 ఉంటుంది. అటంటే పరత్వం అంటే శ్రీవైకుంఠనాథుడు, వ్యూహం అంటే తిరుపార్కలు, విభవం అంటే రామకృష్ణ అవతారాలు, అంతర్యామి అంటే ఒక్కొక్క హృదయంలో ఉండే అంతర్యామిత్వం, అర్చయ అంటే ఒక్కొక్క దివ్య దేశంలో ఉండే పెరుమాళ్ళు. 5 స్థితిలు భగవంతుడు ఉంటుంది. ఆళ్వార్ పాత్రలో 5 చెప్తుంది, నారాయణ దీపంలో 5 చెప్తుంది, ఏ విధమైన శ్లోకాలు 5 చెప్తుంది. అయితే విష్ణు సహస్రనామంలో 3గా ప్రధానం, మిగతా 2 అంత కనిపించదు. అది లోపల 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 ఉంటుంది, అంత స్పష్టంగా మనకు కనిపించదు. అయితే 5 చెప్పాలి. 3, 5 వచ్చేసి ఎందుకోసం చెప్తానంటే 3కి 5, 5కి 3 చెప్పుకోవచ్చు చెప్తాను కదా, అందువల్ల ఈ మాట చెప్తాను. అక్కడ విష్ణు సహస్రనామంలో సహస్రనామం అంటేనే ఇదిగా సరైన లేదు. కృష్ణుడు డైరెక్ట్ గా వినింది ఇదే. మిగతాంతా వెనకాల వాళ్ళోళ్ళు ఇష్టాన్ని తినట్టు అదేంటంటే మా దేవతకి ఒక సహస్రనామం పెట్టుకుంటా అని చెప్పి వాళ్ళోళ్ళు చేసుకున్నారా కానీ డైరెక్ట్ గా భీష్మాచార్య కృష్ణుడు ముందుకు సేవించిన విశ్వం వశత్కారగా భూత భవ్య భగవత్ ప్రభుడు అని చెప్పి సేవించి దీంట్లో 5 చెప్పాలా. పరత్వం చెప్పాలా, వ్యూహం చెప్పాలా, విభవం చెప్పాలా, అంతర్యామిత్వం చెప్పాలా, అర్చయ చెప్పాలా. అయితే దీంట్లో అంతర్యామిత్వం అర్చయ 2 లేదు. లేదంటే ఉండాది, స్పష్టంగా లేదు. అయితే పరత్వం ఉంటుంది, వ్యూహం ఉంటుంది, విభవం ఉండదు. పరత్వం అంటే ఏంటి? శ్రీవైకుంఠనాథుడు. ఆ శ్రీవైకుంఠం గురించి ప్రస్తావన విష్ణు సహస్రనామం ఉంటుంది. వ్యూహం అంటే ఏంటి? తిరుప్పార్కడు, అవతార గంధం అంటారు. ఆ ఖచ్చితంగా అవతారం చేస్తాడు. ఆ వ్యూహ వాసుదేవుడు తిరుప్పార్కడని అది చెప్పుకున్నారు తిరుప్పార్కడ గురించి. విభవం అంటే ఏంటి? రామకృష్ణ అవతారాలు, నరసింహ అవతారాలు, రామ అవతారం, కృష్ణ అవతారం, ఎన్నెన్ని అవతారం అది ఉండాలి. అయితే లేదు స్వామి, లేదంటే లోపల ఉండాలి, బయట లేదు. ఏదంటే అంతర్యామిత్వం కనిపించలేదు. అదే విధంగా అర్చయ్ మనం దివ్య దేశంలో ఉంటాంగా, అదంతా కనిపించలేదు. మన పెద్దవాళ్ళు ఏం చేశారు తెలుసా? లేదు ఇది 3 కాదు 5 అని చెప్పేశారు. స్వామి ఇంతవరకు మీరు లేదని చెప్పారు, మళ్ళీ ఇప్పుడు ఎట్లా స్వామి 2 వచ్చిందంటే ఎట్లా వచ్చిందంటే ఇప్పుడు పరవాసు దేవుడు ఎవరు? శ్రీమన్నారాయణుడు, శ్రీవైకుంఠనాథుడు. ఆ పరవాసు దేవుడు కదా, ఆ పరవాసు దేవుడిని అని ఏం చేయాలంటే అంతర్యామితో చేర్చేయాలా ఏమంటే అది ఈ అంతర్యామి, దాని తర్వాత అర్చ 2 వ్యక్తంగా లేదని చెప్పేసి అంతర్యామితో పరరూపాన్ని చేస్తాను. ఎందుకు అంటే అదే ప్రకారం విభవం అవతారాల్లో అర్చయిని చేర్చేయాలి. ఎందుకంటే బాగా తెలుసుకోండి, అంతర్యామిని ఎందుకు స్వామి పరవాసుడు సేవించాలంటే, పరవాసు దేవుడిని మనం సేవిస్తున్నామా? మనకు తెలుస్తుంది, కనిపిస్తుందా స్వామి? 108 దివ్య దేశం లాగా పరవాసుడు ఎక్కడున్నాడు? కొంతమంది 108 నేను సేవించేశానండి అంటారు. సేవించనే కాదు, 106 దాకా సేవిస్తాం. 100 ఇంకా 2 దివ్య దేశం సేవించదు కాదు. తిరుపార్కడలు శ్రీవైకుంఠం సేవించను కాదు. అప్పుడు సేవించడం కాలేదు కదా. సరే అంతర్యామి సేవించాడు, నా దగ్గరే ఉన్నాడు. ఎవరన్నా స్వామి నేను అంతర్యామిని సేవించాను, అబద్ధం. కనిపించాడా? అప్పుడు పరవాసుదేవుని సేవించను కాదు, అంతర్యామిని సేవించను కాదు. అప్పుడు ఏం చేసాము? ఆ పరవాసు దేవుడితో ఈ అంతర్యామిని కలిపేసేయండి. ఇద్దరు సేవించను కాదు కదా, దాంట్లో ఇద్దరు సమానం కదా, దాన్ని కలిపేది. ఇప్పుడు 4 అయిపోయింది. ఇప్పుడు అర్చయ ఉండదు. అర్చయ అంటే దివ్యదేశంలో సేవించమన్నా విగ్రహ తిరిగేది. అర్చయ ఎట్లా స్వామి చేయన? అర్చయని అవతారంలో కలపండి అంటారు. పరాశర బట్టి చేసేది. అవతారం అంటే ఏంది? రాముడు, కృష్ణుడు, వరాహుడు అని ఉన్నారు కదా. దాన్ని చేయండి అంటే ఆ రాముడి దగ్గర రాముడిగా నాకు విగ్రహం చేస్తున్నాడు, ఆ కృష్ణుడి నాకు కృష్ణుడు గారికి విగ్రహం చూపిస్తున్నాడు. అందువల్ల ఈ అర్చా తిరిమేని తీసుకుపోయి విభవం అనే అవతారంలో దాంట్లో చేసేది. ఇప్పుడు 5 వచ్చేసిద్దా? దానిగా ఆళ్వార్ పిన్నానా మనంగం చోది తిరుమూడి కలత్తానాయ్ ముదలానాయ్ అని చెప్తారు కదా. ఇప్పుడు ఎందుకోసం నేను చెప్పానంటే త్రివిక్రణం, పంచీకరణం. అప్పుడంటే అర్థపంచకం ఉండాలి, అదే ప్రకారం త్రివిక్రణం అనేది ఉండాలి. అర్థపంచకం అంటే 5 స్వరూపాలు, త్రివిక్రణం అంటే అది కూడా 3గా ఉంటే కూడా 5 స్వరూపాలే అని చెప్పి. దీనికి ఎందుకోసం నేను చెప్పానంటే దీంట్లో ఏం చెప్తుంది? స్వజ్ఞానం, ప్రాపంచ జ్ఞానం, ప్రాప్త జ్ఞానం, ముముక్షుడి అని చెప్పారు కదా.
ఈ 3 కావాలా? ఎవరికి కావాలా? ఆచార్యుడికి ఉండాలి. అందువల్ల 5-3 అని ఇచ్చి ఒక హెడ్లైన్ పెట్టుకొని స్వామి 5కి 3 కాలక్షేపం వస్తారా? 1:30 నిమిషాలు తాడంగా చెప్పచ్చు. ఇదంతా ఎత్తి చెప్పచ్చు. అందుకే చెప్పడా అనుకుంటే స్వజ్ఞానం, ప్రాపజ్ఞానం, ప్రాప్త జ్ఞానం కూర్చుని ఈ 3 విషయాల గురించి జ్ఞానం, ఈ 3 విషయాల గురించి జ్ఞానం తీసుకోవాల్సింది. అంటే మన గురించి తెలుసుకోవాలా, భగవంతుడి గురించి తెలుసుకోవాలా, భగవంతుడి కైంకర్యం గురించి తెలుసుకోవాలా అన్నాం. సరే స్వామి, అప్పుడు మన గురించి తెలుసుకున్నప్పుడు ఏం తెలుసుకుంటాము? జీవాత్మ స్వరూపం ఉంటుంది కదా, జీవాత్మ స్వరూపం ఏమని తెలుసుకుంటాము? జీవాత్మ స్వరూపమే చాలా సారి మనం చూసినాం. శేషత్వ పారంత్ర్యం. ఎవరన్నా నిద్రపోయేప్పుడు లేచి అడిగినారు అనుకోండి, ఏమంటే నేను కాలుష్యం విన్నారే, జీవాత్మ స్వరూపం అంటే ఏంది? అదేంటి ఇప్పుడు వచ్చి అడుగుతున్నారంటే, ఏంది జీవాత్మ స్వరూపం? శేషత్వం పారంత్ర్యం తీరిపోయింది 100 మార్లు. జీవాత్మ స్వరూపం ఏమంటే శేషత్వ పారంత్ర్యం. సరే, ఆ శేషత్వానికి తగిన జ్ఞానం ఏంది? శేషత్వం ఉంటే దానికి జ్ఞానం ఉండాలి. జ్ఞానం అన్నది ఆ దానికి తగిన జ్ఞానం ఏమి? నేను దాసభూతుడు భగవంతుడికి, అద శేషత్వం. శేషత్వం అనేది ఒక జ్ఞానం. ఆ జ్ఞానం అనేది ఏంటి? ఆ జ్ఞానందా నేను దాసుడు. ఎవరికి దాసుడు? భగవంతుడు శ్రీమన్నారాయణ దాసుడు. అది నిజమే, అది తెలుసుకుంటే సరి స్వామి, అతను నాకు సొమ్ముగా ఉంటాడు. అతని స్వామి నేను సొమ్ము, అతని స్వామి నేను సొమ్ము, అతను పెద్దోడు, నేను ఏం లేదు, అతనే నాకు ఉపాయంగా ఉంటాడు, అతనే నాకు ఉపాయంగా అంటాడు. ఆ ఉపాయంగా ఉంటాడనే ఒక జ్ఞానందా ఏంది? శేషత్వంగా. రెండోది, నేను స్వతంత్రుడు కాదు, అతను ఉపాయం, అతని ద్వారా అతన్ని పట్టుకుంటాను అంతే జ్ఞానం. అప్పుడు పరతంత్రుడు అంటే ఏం స్వామి? పరతంత్రుడు అంటే అతని ఉపాయం చెప్పాను కదా, ఆ ఉపాయానికి తగిన జ్ఞానం, ఆ ఉపాయం తగిన జ్ఞానం కాల్సింది. నేను శేషబోధుడుగా లేదనుకోండి, నాకు వేరే జ్ఞానం ఉంటుంది. నేను పరతంత్రుడుగా లేదనుకోండి, నాకు వేరే జ్ఞానం ఉంటుంది. నేను శేషభూతుడుగా ఉన్నాను అనుకోండి, నేను శేషం భగవంతుడికి నేను దాసుడు అని ఒక అభిప్రాయంతో ఉన్నానంటే నా జ్ఞానం వేరు. అప్పుడు అతనికి నేను దాసుడు అభిప్రాయంతో ఉంటేనంటే ఆయన వల్లనే రక్షించబడాలా అనే అభిప్రాయం నాకు వస్తుంది. అంటే నేను దాసభూతుడు కాదండి, నేను సపరేట్ అని వచ్చిందంటే ఏమిటి? నేను స్వతంత్రుడు అనుకుంటాను. స్వతంత్రం నా ఇష్టం ఏదైనా చేసుకుంటాను, అతనేం చెప్పేది అని అట్లా మాట్లాడుతాం. అప్పుడు మన స్వరూపమేమి శేషత్వం. సరే, పారతంత్ర్యమేమి? అతను చెప్పినట్టు నేను ఉండాలి, ఆయన ఏం చెప్తాడో ఆ ప్రకారం ఉండాలి. అంటే శేషత్వం అనేది వేరు, పారతంత్ర్యం అనేది వేరు, రెండు ఒకటి కాదు. అంటే మన శేషత్వం దాసుడిని తెలుసుకున్నాము, తెలుసుకున్న తర్వాత కైంకర్యం చేయాలి కదా. దాసుని తెలుసుకుందిరా, నేను దాసుని చెప్తే కాల్సు, ఆ దాసుడు తగినట్టు కైంకర్యం చేయాలి కదా. ఆ కైంకర్య పురుషార్థ ప్రార్థన పెట్టి ఆయన ఆనందం కోసం చేసేద్దా పారతంత్ర్యం. ఆ రెండు ఉండాలి. అప్పుడు రెండు ఉండాలి కదా. ఇప్పుడు దీంట్లో ఏం తెలుసునే, శేషత్వం అర్థమైందంటే స్వప్రయోజన నివృత్తి, శేషత్వ ఫలం ఏందని చెప్తాను. ఇది ఒక ఫార్ములా. శేషత్వం అర్థమైందంటే స్వప్రయోజన నివృత్తి ఫలం. అంటే స్వప్రయోజన నివృత్తి, స్వప్రవృత్తి నివృత్తి పారతంత్ర్య ఫలం. ఈ రెండు తెలుసుకోండి. ఈ రెండు శబ్దాలు పెట్టుకొని 10 గంటల సేపు చెప్పచ్చు. స్వప్రయోజన నివృత్తి, స్వప్రవృత్తి నివృత్తి. స్వప్రయోజన నివృత్తి వేరు, అది శేషత్వానికి. స్వప్రవృత్తి నివృత్తి అది పారతంత్ర్యం. అట్లయితే దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పారతంత్ర్యం నా స్వరూపం తెలుసుకున్నా అంటే స్వప్రవృత్తి కొద్ది, నేను ప్రయత్నం చేసేది అనేది కొద్ది. పారతంత్ర్య స్వరూపం పారతంత్ర్యం ఏంటి? అతను నన్ను ఎక్కడ పెట్టాడో నాకు ఉంటాను. ఎందుకు ఇక్కడ పెట్టేవు? ఇది ఈ స్కేల్ ఉన్నది, ఈ స్కేల్ తీసి ఇక్కడ పెట్టాను. ఈ స్కేల్ ఇప్పుడు ఎందుకు ఇంకేపు ఇక్కడ ఉంది, ఎందుకు ఇక్కడ పెట్టావు, ఈ పుస్తకం మీద పెట్టావు, ఎందుకు పెట్టిన అడగద్దని అడగదు, మళ్ళీ తీసి ఇక్కడ పెట్టేసాను. పెట్టేసి అడగదు. ఆ ప్రకారం ఉండేది పారతంత్ర్యం. నన్ను అక్కడ పెట్టాడు, ఇక్కడ పెట్టాడు, ఎందుకు ఇక్కడ పెట్టాడు అడగను కాదు, అది పారతంత్ర్యం. అప్పుడు ఏమవుతుంది? స్వప్రవృత్తి పోద్ది, నేను ప్రయత్నం చేసేది పోద్ది. శేషత్వం తెలుసుకున్నామే స్వప్రయోజనం.
స్వప్రయోజనం అంటే నా కోసమే ఉండాలండి, నా ఆనందం కోసం ఉంటాను కాదు. ఏముంటది? ఆయన ఆనందం కోసం ఉంటాను. అప్పుడు ప్రయోజనం ఏముంటుంది? నా ప్రయోజనం పోద్ది. అప్పుడు స్వప్రయోజనం నిమిత్త అయితే భగవంతుడే ప్రయోజనం ప్రాప్యం వచ్చేసింది. స్వప్రయోజనం నిమిత్తి అయిపోయింది అనుకోండి, నాదేం లేదండి, అంతా అతనే అని చెప్పే భగవంతుడు పురుషార్థం తెలుసుకుంటాము. స్వప్రవృత్తి నివృత్తి. స్వప్రవృత్తి నివృత్తి అంటే ఏం అర్థం? స్వప్రవృత్తి అంటే మనం నేను చేయాల్సింది ఏం లేదే అని వచ్చేసిందంటే భగవంతుడు ఉపాయం. భగవంతుడు తిరుమడి పట్టుకున్న దానికి నేను ఏదైనా ప్రయత్నం చేయాలనా? ఏం చేయాల్సింది లేదు. తురుంగున రుక్క ప్రాప్తి ఏం చెప్తున్నట్టయితే ఒక స్వామి వచ్చాడు. ఆయన ఏదో భగవంతుడి దగ్గర చాలా క్లోజ్గా ఉన్నాడు అన్నమాట. ఆయన ఏం చెప్పాడు? ఇదిగో ఆ కంచి ఈ సన్నతిది, ఆ కంచి ఒక ఒక బింది ఇస్తాను, ఆ బింది నుంచి తీర్థం పట్టుకోరా, పట్టుకోవచ్చిన తర్వాత నేను భగవంతుడి దగ్గర చెప్పి నీకు మోక్షం ఇస్తాను అని చెప్పి రికమెండ్ చేస్తాను. ఆయన నీకు బింది నీళ్ళు తెచ్చాడు, నీకు మోక్షం ఇవ్వాలా అని చెప్పి అతను మోక్షం ఇస్తాడు అని చెప్పాడంటే ఆ పని మనం చేయకూడదు. స్వామి మోక్షం ఇస్తున్నాడే, ఆ బింది నీళ్ళు తెస్తే మోక్షం ఇస్తాడే, చేయకూడదా అంటే నీ ఒక పని చేసి మోక్షం తీసుకోకూడదు. అప్పుడు పని చేయకూడదు అంటారా? బింది నీళ్ళు తాకూడదు అంటారా? తావాలా? ఇదిగా మనం ముఖ్యంగా తెలుసుకోవాలా. ఆ బింది తీర్థం తాకూడదా, తావాలా? అయితే మనం ఏ అభిప్రాయంలో తావాలి తెలుసా? బింది తీర్థం చేసాను, అతనికి ఐక్యంగా తెచ్చాను. ఇది తెచ్చిన దాని వల్ల మోక్షం కాదు, ఇది తెచ్చింది ఏమికో తెచ్చాను, అతని ఆనందం కోసం తెచ్చాను. మోక్షం అతను నిర్హేతుగా నాకు ఇస్తాడు. ఇప్పుడు మనం ఇట్లా చూసామంటే ఎందుకు అవుతుంటే అట్టయితే ఈ స్వామి మనం ఏం చేయకూడదు చెప్పారు, మనం ఏ కైంకర్యం చేయాల్సిన పని లేదు అని అర్థం కాదు. అన్ని కైంకర్యం చేయాలా. అక్కడ ఏ బుద్ధి ఉండాలా, ఏ భావం ఉండాలంటే కైంకర్యం చేసేదే ప్రయోజనం. చేసిన దాని వల్ల మోక్షం కాదు. అది మోక్షం దాకపోయాను. కొన్ని మందిని చేసిన దాని వల్ల నాకు పిల్లలు పడతారు, చేసిన దాని వల్ల నాకు ఇల్లు వాకిలు దొరకద్ది, చేసిన దాని వల్ల నాకు పెళ్లి జరగద్ది, చేసిన దాని వల్ల నాకు ఉద్యోగం జరగద్ది. మోక్షానికే మనం కైంకర్యం చేయకూడదు అని ఇప్పుడు ఇదంతా ఐశ్వర్యానుభవం. ఇదిగా స్వప్రవృత్తి నివృత్తి, స్వప్రయోజన నివృత్తి. ఈ ప్రకారం ఆచారం ఉండాలి. ఇద్దా జ్ఞానం అనుష్ఠానం. జ్ఞానం అనుష్ఠానం అంటే ఏదో కాదు, మనకి ఉండదు. ఇదే ప్రకారం మనకి ఉండదు, శిష్యులు మనకి ఉండదు. అప్పుడు స్వప్రయోజన నివృత్తి, స్వప్రవృత్తి నివృత్తి. అయితే నేను మోక్షం వచ్చిన ఏం చేయకూడదా? మోక్షానికి ప్రార్థన పెట్టుకోవచ్చు, నేను ఇది చేసేనా మోక్షం ఏమి అడగకూడదు. ఎందుకు స్వామి అంటే అప్పుడు నువ్వు శేషత్వం అనేది నీకు పోతుంది, పారతంత్రం అనేది పోతుంది, నీ స్వరూపం పోతుంది. నీ స్వరూపం పోయిన తర్వాత నీ ఇవ్వాల్సిన పడలేదు. నీ స్వరూపం అతని వల్లనే రక్షించుకోవాలా, నీ రక్షణ ఉండకూడదు. సీతకి అశోకవనంలో 10 నెలలు అక్కడ ఉండింది. అతన్ని రక్షించుకునే ఒక శక్తి ఉండదా లేదా? ఉన్నది. ఒక్కని రావణ అసలు నువ్వు నాశంగా పోవాల్సింది, నట్టో ఒక బావ, నష్టో భవ అని ఒక మాట చెప్తేనే పోతాడు. విరాటి మాట కదా, వెంటనే పోతాడు. చేసిందా? చేయలేదు. ఎందుకు స్వామి చేయలేదు? శేషత్వ పారతంత్రి. రాముడు వల్లనే నేను రక్షించబడాలా. ఇంతటిగా హనుమంతుడు పిలిచాడు, నువ్వు రా నా ముద మీద కూర్చో, నేను ఇక్కడికి తీసుకుపోయి నేరుగా రాముడు తిరుమలకి తీసుకొని సమర్పించేశాను. తల్లి వచ్చేసే తల్లి. ఎంత మాట్లాడినాడు హనుమంతుడు. నేను రాను. అక్కడ శేషత్వం అంటే స్వప్రవృత్తిని వ్యక్తి, స్వప్రయోజనని వ్యక్తి. స్వప్రవృత్తి అంటే నేను ఏదో చేసి అతని దగ్గర మోక్షం తీసుకునేది లేదు. ప్రయోజనం అంటే ఏంది? నా ప్రయోజనం లేదు, అతని ప్రయోజనం. ఈ రెండు కావాలి కదా. ఇదిదా ఉపాయ ప్రాప్య జ్ఞానం, ఉపాయం ఉపేయ జ్ఞానం. ఇది రెండు ఆచారుకు ఉండాలి. జ్ఞానం అనుష్ఠానం ఇది రెండు ఉన్నదా, అది ఉపాయం. అంటే భగవంతుడు ఉపాయం, భగవంతుడు ఉపేయం ఇంక అనే జ్ఞానం. ఆత్మస్వరూపమేమి? శేషత్వ పారతంత్యం. అప్పుడు శేషత్వం శేషత్వం లేదంటే ప్రాప్తి అయిపోద్ది. భగవంతుడు నేను దాసుడు లేదని తెలుసుకున్నానికి అప్పుడు పురుషార్థం ఏమైంది? ఈ లోకంలో ఏం అనుభవించాలో అదంతా అనుభవిస్తూ ఉంటాయి.
అప్పుడు స్వప్రవృత్తిని వ్యక్తి రావడం. పారతంత్రం అంటేనే బాగా అర్థం చేయాలి. స్వప్రవృత్తిని వ్యక్తి రావాలని చెప్పారు. సరే, ఇప్పుడు అది రెండు లేదంటే వేరే ఉపాయం పొంది సరే ఆత్మస్వరూపం స్వరూపానికి తగినట్టు ఉపాయం ఆ స్వరూపానికి తగినట్టు ప్రాప్యం. ప్రాప్యం అంటే పురుషార్థం తెలుసుకోవాలా. అయితే దీంట్లో సరే స్వామి, ఇదంతా ఎవరికి జ్ఞానం? ఆచార్యుడనే ఆచార్యుడనే అప్పుడు ఏం చేయాలా? ఆచార్యుడ ఉపాయంగానే పట్టుకోవాలా. పట్టుకున్న తర్వాత ఉపాయాంతర సంబంధం లేదు, ప్రాప్యాంతర సంబంధం లేదని చెప్పాలి. ఉపాయాంతర సంబంధం అంటే ఏం తెలిసిన అర్థం, ప్రాప్యాంతర సంబంధం అంటే ఏం తెలిసిన అర్థం అని చెప్తాను. ఉపాయం, నేను భగవంతుడిని తిరువడి పట్టుకోవాలా, వేరేదో ఒక ఉపాయం పెట్టుకున్నాను. ఆయన తిరువడి కాదు ఉపాయం. నేను కర్మయోగం చేస్తాను, జ్ఞానయోగం చేస్తాను, భక్తి యోగం చేస్తాను, నా ప్రయత్నం వల్ల పోతాను. అయితే ఇప్పుడు అదే చూసాము, నా ప్రయత్నం కూడదు అని చెప్పి నా ప్రయత్నంలో చేశానంటే దానికి ఉపాయాంతర సంబంధం పేరు. సరే, నా ప్రయత్నం లేదు స్వామి, ఆయన తిరువుడే పట్టుకున్నాను. అయితే ఆయన తిరువుడు పట్టుకుని ఏం చేశాను, మోక్షం వద్దు, నాకు ఈ లోకంలో ఇల్లు వాకిలి, నాకు ఈ లోపల నాకు ఉద్యోగం ఉంది, నాకు ఈ లోపల పెళ్లి కాలేదు, పెళ్లి ఇవ్వండి అని అడిగితే దానికి ప్రాప్యాంతర సంబంధం పేరు. అప్పుడు ఉపాయాంతర సంబంధం ఉండకూడదు. అతను ఉపాయం కాదు, వేరుదు ఉపాయం అని చెప్తే ఉపాయాంతర సంబంధం. పురుషార్థం అతను కాదు, నాకు ఇల్లు వాకిలు కావాలా అంటే ప్రాప్యాంతర సంబంధం. ఈ రెండు ఉండకూడదు. ఈ రెండు ఆచారుడు కాదు, మనకే ఆచారం ఉండకూడదు, మనకు ఉండకూడదు. ఈ రెండు సంబంధం ఉండకూడదు. ఇది తెలుసుకునేది చాలా ముఖ్యం. ఇది మొదట, ఇది జ్ఞానం. అప్పుడు ఉపాయ అనుష్ఠాన పర్యంతం తీసుకురావాల. ఇప్పుడు ఉపాయం వచ్చేసింది కదా. ఏం ఉపాయం? భగవంతుడి ఉపాయం. ఉపేయం అంటే పురుషార్థం. భగవంతుడు శ్రీమన్నారాయణే పురుషార్థం తెలుసుకున్నాను. ఇది జ్ఞానం వరకు వచ్చేసింది. ఇప్పుడు అనుష్ఠానం తీసుకురావాలా. అప్పుడే ప్రాక్టీస్. ఇప్పుడు తెలుసుకున్నాను. ఏం తెలుసుకున్నాను? భగవంతుని ఉపాయంని తెలుసుకున్నాను. ఎక్సలెంట్ అయిన కదా. ఈ 73 పాసులనే సారాంశం ఏంటంటే ఈ 61 పాసులం దా. ఇది కడాను చెప్తాడు వ్యాఖ్యాత త్రిలోకంజీయ స్వామి. కడాన ఏం చెప్తాడంటే ఈ 73 పాసులనే ప్రధాన పాసులం ఏదంటే ఈ పాసులం ఉందా అని చెప్పి చెప్తాను. అందువల్ల ఈ పాసులం చాలా టైం తెచ్చుకుంటుందని చెప్పండి. ఇప్పుడు జ్ఞానం తెలుసుకుంది. ఏం జ్ఞానం వచ్చింది? భగవంతుడు ఉపాయం. ఆయన తప్ప ఆయన తిరువడి పట్టుకునేదానికి నాకు వేరే ఉపాయం లేదు. ఆయన తిరువడియే. సరే, తిరువడి పట్టుకున్నాను, నాకు ఏదో ఇల్లు వాకిలి ఇదంతా ఇస్తాడంటే ఏం కావాలా? మోక్షం. ఆయన తిరువడి తప్ప వేరే లేదు. ఆయన తిరువడికే కైంకర్యం. ఇది చేసుకోవాలి. ఇది జ్ఞానం వచ్చేసింది. అప్పుడు ఉపాయాంతర సంబంధం లేదు, ప్రాప్య. ఈ శబ్దాలని కొంచెం మీరు రాసి పెట్టుకుంటేదా పైక ఇంకా రహస్య గ్రంథాలతో మనం చెప్తే అర్థమవుద్ది. లేదనుకోండి చాలా టైం అయిపోద్ది. ఏం స్వామి, ఈ స్వామి మొత్తం మేమంతా ఒక సంవత్సరంలో ఇన్ని గ్రంథాలంతా చేసేస్తాము, ఈ స్వామి 2-3 సంవత్సరాలు తీసుకుంటారంటే ఇదిదా కాదు. అంటే ఆ శబ్దాలు మనం తెలుసుకుంటే ఆ శబ్దాలు చెప్పేసి పోతా ఉండొచ్చు. ఇప్పుడు ఆ శబ్దాలకు అర్థం చెప్పాల్సింది చెప్తుంది. అందుకని అది రాసి పెట్టుకున్నారంటే ఆ శబ్దం ఇంకా ఎప్పుడెప్పుడుతో వచ్చినప్పుడు ఆ శబ్దం చెప్పానంటే పైకి పోతా ఉంటుంది. అప్పుడు ప్రాప్యాంతర సంబంధం లేదు. అప్పుడంటే భగవంతుని తిరువడి పట్టుకొని వేరేదో అడగలేదు, భగవంతుడే ఆయనకి కైంకర్యంగా ప్రధానంగా అడిగింది. అదే ఆయన దగ్గరికి రావాలా, వేరేదో ఒకటి పట్టుకొని ఆయన దగ్గర వచ్చారంటే దానికి ఉపాయాంతర సంబంధం రెండు లేదు. అప్పుడు రెండు జ్ఞానం వచ్చేసింది. అప్పుడు ఉపాయం భగవంతుడే, ఉపేయం భగవంతుడే అని జ్ఞానం వచ్చేసింది. అంటే తెలుసుకున్నాను అర్థం. జ్ఞానం అంటే తెలుసుకున్నాను. ఇప్పుడు అనుష్ఠానం ప్రాక్టీస్ చేయాలి కదా. అనుష్ఠానం ఏమి? ఉపేయ విషయం జ్ఞానం మొదట వచ్చేసింది. ఇప్పుడు దాన్ని మార్చి ఉపే జ్ఞానం అంటే అది ఏమని అడిగితే స్వరూపానురూపమైన ఉపేయం. స్వరూపానురూపమైన ఉపేయం. మన స్వరూపానికి తగినట్టు ఉపాయం ఉపేయం. మళ్ళీ చెప్తున్నా చూడండి. ఈ ఉపేయం అంటే మీకు ఏమైనా అర్థం చేసుకుంటుందా పైగా నేను చెప్పేది అర్థమవుద్ది. అందుకని రాసి పెట్టుకోండి. ఉపాయం అంటే ఏంటి పక్కన రాసి పెట్టుకోవాలి. ఉపేయం అంటే ఏంటి పక్కన రాసి పెట్టుకోవాలి. ప్రాప్యాంతర సంబంధం అంటే ఏంటి రాసి పెట్టుకోవాలి. ఉపాయాంతర సంబంధం అంటే ఏంటి రాసి పెట్టుకోవాలి. సరే, ఇప్పుడు ఇది వచ్చేసిన తర్వాత ఇది ఏంటి స్వామి?
ఉపాయం ఏంటంటే ఏం లేదు, ద్వయం. ద్వయంలో రెండు వాక్యాలు ఉంటాయి కదా, పూర్వవాక్యం ఉత్తరవాక్యం. ఆ పూర్వవాక్యంలో ఏం చెప్తుంది, ఉత్తరవాక్యంలో ఏం చెప్తుంది అని చెప్పారు. అప్పుడు పూర్వవాక్యం ఉపాయ అనుష్ఠానం, ఉత్తరవాక్యం ప్రాప్య అనుష్ఠానం. పూర్వవాక్యం ఉత్తరవాక్యం రెండుమే అనుష్ఠానం చెప్తుంది. అప్పుడు జ్ఞానం తెలుసుకుంది వేరు, జ్ఞానం తెలుసుకుంది తిరుమంత్రం చర్మ శ్లోకం వల్ల మనకు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానాన్ని అనుష్ఠానం చేయాలి కదా, అనుష్ఠానం చేసేది ఎక్కడ ఉండదు, ద్వయంలో ఉండాలి. ఆ ద్వయం ఏం చెప్తుంది, పూర్వవాక్యం ఒకటి చెప్తుంది. ఏం చెప్తుంది, భగవంతుడు తిరువడిని పట్టుకో. ఎవరు ఎట్లా పట్టుకోవాలా, పెరియ పిరాటి అనే ఆ పిరాటి ద్వారా, పిరాటి పురుషకారం ద్వారా భగవంతు తిరువడి పట్టుకో. శ్రీమన్నారాయణ శరణౌ శరణం ప్రవర్తే. ఇది ఉపాయ అనుష్ఠానం. ఉపేయ అనుష్ఠానం అంటే పురుషార్థ అనుష్ఠానం ఏంటంటే శ్రీమతే నారాయణాయ నమగా అప్పుంటే ఏం చెప్తున్నా, కైంకర్య ప్రార్థన, కైంకర్య ప్రార్థన అది నా అనుష్ఠానం. అనుష్ఠానం దగ్గర ఆ కైంకర్య ప్రార్థన అది అనుష్ఠానం. అయితే దీంట్లో తిరుమంత్రం అనేది ప్రాప్య విషయమైన జ్ఞానం, రహస్యం. ప్రాప్యం అంటే పురుషార్థం విషయమైన. చర్మశ్లోకం అనేది ఉపాయ విషయమైన జ్ఞానం. తిరుమంత్రం ఏం చెప్తుంది, ప్రాప్యం పురుషార్థం ఏమి 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 చెప్తుంది తిరుమంత్రం. సరే స్వామి, ఆ పురుషార్థం ఉపాయమేమి చర్మశ్లోకం చెప్తుంది. అయితే ద్వయం ఉపాయంని చెప్తుంది, ఉపేయం అనే ప్రాప్యం రెండుమే చెప్తుంది. దానిగా ద్వయానికి ఉండే వైభవం మిగతా రెండు మంత్రాలకు లేదు ఉండి. ఇప్పుడు మనకు ఎందుకోసం చెప్తుంటే ఈ ప్రకారం శ్రీమన్నారాయణ శరణం శరణం ప్రవక్తే శ్రీమతే నారాయణాయ నమః. ఇదిదా జ్ఞానం అనుష్ఠానం, ఇదా జ్ఞానం అంటాం. ఇది తెలుసుకోవాలా ఎవరు, ఆచార్యుడు. ఉండగా స్వామి ఎట్లా తెలుసుకోవాలా, ఎలా తెలుసుకోవాలా, పైకి మనం సాయంకాలం 5 గంటల కాలక్షేపం చూస్తాం. అయితే ఈరోజు చాలా చూసినాను, మీరు ఇది మళ్ళీ ఆ రికార్డింగ్ వచ్చిందా వేసి వినాలా. ఎప్పుడన్నా మీకు అవకాశం దొరికితే స్వామి ఇంత మాత్రం నేను తెలుసుకున్నాను, మీరు ఎవరన్నా నా దగ్గర చెప్పారంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నేను క్వశ్చన్ అంతా అడగబోయేది లేదు, ఏది అడగంటే వెంటనే కష్టం వచ్చేది కష్టం. అయితే తెలుసుకోవాలన్న అభిప్రాయం నా మనసులో ఉంటుంది. తెలుసుకుంటే ఏం స్వామి, నాకు ఒక ఆనందం. ఏం ఆనందం స్వామిని అంటే భగవంతుడికి ఒక జీవాత్మ దొరికింది అని ఒక ఆనందం. అప్పుడు ఇది తెలుసుకున్న దాని వల్ల మోక్షం ఇస్తాడా, లేదు. మళ్ళా నేను చెప్తున్నాను, ఇది వ్యతిరేకంగా మాట్లాడు, తెలుసుకున్న దాని మోక్షం ఇస్తాడు, లేదు. అప్పుడు ఎందుకు స్వామి తెలుసుకోవాలా, ఓ దీని వల్లదా మోక్షం ఇస్తున్నాడని తెలుసుకోవాలి కదా, అందువల్లదా. నువ్వు తెలుసుకున్న దాని వల్ల కాదు, అయితే విషయం ఇదేంది అని తెలుసుకోవాలి కదా, అందువల్లదా తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏమి, కాలక్షేమం చెప్పే అధికారుడికి ఒక ఆనందం, సంప్రదాయానికి ఆనందం, భగవంతుడికి ఆనందం. ఆచార్యులు వింటా ఉంటాడు, ఓ నా శిష్యుడు ప్రధానంగా చెప్పాడు, పర్వాలా వీళ్ళంతా బాగా వచ్చేసారే అని చెప్పి ఆనందం తప్పకుండా చెయ్యాలని ప్రార్థన పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఏదైనా సందేహాలు ఉంటే అడగస్తూ ఆళ్వారం పెరుమానా దివ్యేషణం ఆచార్యం త్రివిలేషణం భగవతాహి తిరువడిగలే శరణం. సాయంకాలం 5 గంటలకు కాలక్షేపం.